అందరం ఒకసారి పరిశుద్ధ గ్రంథంలోని కీర్తనల గ్రంథం 149వ కీర్తన 7, 8, 9 వచనాలు చదువుదామండి. కీర్తనల గ్రంథం 149వ కీర్తన 7, 8, 9 వచనాలు చదువుదాం. అన్యజనులకు ప్రతిదండన చేయుటకును ప్రజలను శిక్షించుటకును గొలుసులతో వారి రాజులను ఇనుప సంఖ్యలతో వారి గనులను బంధించుటకును విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకును వారి చేతిలో రెండంచులు గల ఖడ్గమున్నది. ఆయన భక్తులకందరికీ ఘనత ఇదే. యెహోవాను స్తుతించుడు. మరి లేఖనాలు దేవుడు మన వెనుకల్లో దీవించి మనందరికీ అవసరమైన లేఖనాలు ఆయన కృప చొప్పున కావలసిన వివరణ ఆయన మనందరికీ అనుగ్రహించును గాక. దయచేసి అందరూ కూర్చుందామండి. చేరు వచ్చిన మీ అందరికీ మహాగణుడు రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములండి. దేవుడు మీ అందరిని దీవించును గాక. మన అక్కర్లన్నీ ఆయన కృప చొప్పున ఆయన తీర్చి సమృద్ధిని మనకు అనుగ్రహించును గాక. మరి చర్చి చూస్తే ఏంటి ఈరోజు ఫుల్గా కనబడుతుంది అంటే డిసెంబర్ 24 ఎఫెక్టా అని. డిసెంబర్ 24th ఎఫెక్ట్ ఏమైనా కనబడుతుందా? కనబడకూడదండి. దేవుడు దయ చూపును గాక. నిజంగా ఇప్పుడైతే చర్చిలు నిజంగా ఫిల్ అయిపోయే టైం ఇది. కొన్ని చర్చిల్లో చెప్తారంటే ఇప్పుడంటే ఈస్టర్ ఎప్పుడు బ్రదర్, ఏ మంత్లో వస్తుంది? ఏప్రిల్లో రాగానే ఈస్టర్ ఎప్పుడైతే కూటమైపోయి అందరి ఇంటికి వెళ్ళిపోతుంటారో అప్పుడు అక్కడ సేవకుల నుంచొని హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్తాడంట ఆయన. కారణం ఏంటంటే వీళ్ళు మళ్ళీ క్రిస్మస్, న్యూ ఇయర్ దాకా తిరిగి రారు చర్చికి. ఈస్టర్ తర్వాత మళ్ళీ వచ్చేది క్రిస్మస్కి, క్రిస్మస్ తర్వాత వచ్చేది న్యూ ఇయర్కి, మళ్ళీ పైన మళ్ళీ ఈస్టర్కి వస్తారు వాళ్ళు. గెస్ట్ అనమాట చర్చికి. మనల్ని దేవుడు గెస్ట్లా ఉంచలేదు కానీ ఆయన భోజనం బలయొద్దా మనందరికీ ఆయన మన వంతు మనకు కుర్చీని రెడీకి ఉంచున్నాడు. ఎందుకంటే దావీదు భోజనము, సొలొమోను భోజనం బల్ల యొద్ద కన్నా అతి శ్రేష్టమైన భోజన బల్ల యొద్దకు దేవుడు మనల్ని నడిపించాడు. అక్కడ మెఫీబోషెత్ అన్నాడు, చచ్చిన కుక్క లాంటి వాడిన ప్రభువా అని. ఎందుకంటే ఈ మెసేజ్లో మీరు అంటే ఎంతమంది మరి గడిచిన దినాల్లో సేవకులు వివరిస్తున్న కార్యాలయాన్ని మరి వింటున్నారా ఆసక్తిగా? నేను చెప్పింది కాదు, అంటే ఇప్పుడు నేను చెప్పింది కాదు, సేవకులు చెప్తున్నా. కారణం ఏంటంటే ఇంకా చాలా చాలా విషయాలు వర్తమానంలో చదివితే అనిపిస్తుంది. ఆకాశంలో ఉన్న నక్షత్రాల గురించి వర్తమానం చెప్తుంది. అక్కడున్న రాసులు ఏంటి, ఒక్కొక్క రాశి ఏం చెప్తుందని. ఇక్కడ మనకేం తెలియదు అసలు ఇంతకుముందు నక్షత్రాల గురించి, కానీ మెసేజ్ వాటి గురించి చెప్తుంది. భూమి మీద జరిగే సంగతులంటూ మీకు చెప్తుంది. సైన్స్ గురించి మీకు చెప్తుంది. సోషల్ గురించి మీకు చెప్తుంది. రాజకీయాల గురించి మీకు చెప్తుంది. అంటే మీకు మనందరికీ చెప్తుంది. వాతావరణం గురించి చెప్తుంది. జరగబోయే యుద్ధాల గురించి చెప్తుంది. ఇవన్నీ సామాన్యుడికి గ్రహించుకోవడానికి కష్టంగా ఉన్న కార్యాలన్నీ కూడా దేవుడు తన భోజన బల్ల రెడీ చేసి పెట్టింటాడు. ఎవరికయ్యా అంటే మెఫీబోషెత్ లాగా ఎవరైతే మేము యోగ్యులం కాదయ్యా, ఇవన్నీ వినడానికి మా జీవితాల్లో మేము ఏ మంచి లేని వారమయ్యా, అటువంటి ప్రజల కొరకు దేవుడు ఆ భోజన బల్ల దగ్గర అవన్నీ రెడీ చేసి పెట్టాడట. అయితే ఇక ఇప్పుడు ఎవరిదంటే వంతు మన వంతు, వడ్డించడం ఆయన వంతు, తినడం మన వంతు అందరికీ. ఎందుకంటే దేవుడికి సమయానికి తగినట్లుగా దేవుడు వాక్యాన్ని ఇచ్చుకుంటూ వెళ్ళినప్పుడు మరి స్వీకరించే హృదయాలు, అర్థం చేసుకునే శక్తిని, తెరవబడిన కళ్ళు, తెరవబడిన హృదయం, గ్రహించగలిగిన జ్ఞానాన్ని దేవుడే మన మధ్యలో కుమ్మరించును గాక. మరి రాత్రికాల సమయం ముందున మరి చాలా చిన్న వర్తమానంతో మీ ముందు నిలబడ్డాను. మరి దేవుడు అది అందరికీ అర్థమయ్యేట్లు దేవుడు దయ చూపును గాక. ఒకసారి కీర్తన 149 ఫస్ట్ నుండి చివరి వరకు చదువుకుంటూ వెళ్దామండి. అందరం కలిసి చదువుదామా? మొదటి నుండి చివరి వరకు చదువుదాం. వీటిని 146, 147, 148, 149, 150 ఈ 6ని మీరు చదివితే అంటే 6, 7, 8, 9, 10 వీటిని చివరి హల్లెలూయా కీర్తనలు అంటారండి. వీటిల్లో మీరు ఎక్కడ చూసినా ఏముంటుందంటే దేవుడు కృప, ఇక దేవుని స్తుతించండి, యెహోవాను స్తుతించండి. ఏమనంటే ఇక ఇక్కడ గద్దింపులు లేకపోతే ఏడవడం ఇది కాదు, కానీ ఇదంతా ప్రైజ్, ఆయన స్తుతించండి. మీరు కీర్తన గ్రంథం చదివితే చాలా ఎమోషన్స్ కనబడతాయి. ఒక విశ్వాసి జీవితంలో ఎన్ని హావభావాలు ఉంటాయో కీర్తనల గ్రంథం మొత్తం అన్ని హావభావాలు ఉంటాయండి. మీరు చూడండి, మన జీవితంలో మనకు కొన్నిసార్లు బాధపడే సమయాలు ఉంటాయి,
కొన్ని కీర్తనలు ఉంటాయి, మీకు ఆ కీర్తనలు చదివితే మీలో ఎలాంటి ఎమోషన్ ఉంటుందో దావీదు అలాంటి ఎమోషన్లో ఉండి ఎలుగెత్తి మొరపెడుతూ ఉంటాడు. ప్రభువా, నా ఎముకలు కృంగిపోతున్నవయ్యా, నా శరీరం పట్టును కోల్పోతున్నదయ్యా, శత్రువు నా మీదకు రావాలని కోరుతున్నాడయ్యా. మనకి ఎటువంటి ఎమోషన్ ఉంటుందో అదే ఎమోషన్తో ఉంటుందండి. కొన్ని కీర్తనలు చూడండి, ప్రభువా శత్రువు యొక్క దవడ ఎముకను పగలగొట్టుము ప్రభువా అని ఉంటుంది. ఎప్పుడు మీరు ప్రార్థన చేశారట్టగా? అయితే మన కీర్తనలో చాలా నేర్చుకోవాలండి. కీర్తనలో శత్రువులు అంటే మీ ఇంటి పక్కన వాళ్ళని చూడబాకండి, వీళ్ళతో గొడవపట్టారు వాళ్ళతో గొడవపట్టారని. ఇక్కడ శత్రువు ఎవరంటే మనం పోరాడేది రక్త మాంసములు కలిగిన వారితో కాదు, కానీ అంధకార సంబంధమైన వాయుమండల సంబంధులతో మనం పోరాడుతున్నాం కనుక దావీదుకున్నట్టు మనకు కూడా రారు. ప్రభు శత్రువు నా మీద దాడి చేస్తున్నాడయ్యా. ఎంతమంది శత్రువు మీద రివెంజ్ తీసుకోవాలని కోరుతారండి? మీకు ఎంతమందికి దేవుడి మీద కోపం వస్తుందండి? దేవుడి మీద కోపం రాదు, చాలామందికి వస్తుందండి. కొంతమందికి మూతి కూడా సైడ్కి వెళ్ళిపోదు. దేవుడు అంటే బొంగ మూతి ఏదో ఉంటారు కదా, ఇది దేవుడి మీద వస్తుంది. ఏమనంటే ఇంత ప్రార్థన చేసిన ఏం జరగలేదు. కానీ విచిత్రం ఏంటంటే ఇన్ని మేలులు చేసినా దేవుడి మీద కోపం వస్తుంది, కానీ ఇన్నిసార్లు మనం నాశనం చేసే శత్రువు మీద కోపం రాదు ఎవరికి. మన స్టోరీలో అటు కనపడ్డు. మన స్టోరీ అంతా మంచి జరిగినా చెడు జరిగినా మనం పడిపోయినా ఒకవేళ మనల్ని ఎవరు పడగొట్టినా అన్నిటికీ దేవుడు. కానీ మీకు విషయం తెలుసా, మీరు ప్రతి సిట్యువేషన్లో అసలు దేవుని ఎట్లా అంటే దేవుడి మీద మనం కోపడాల్సిన అవసరం లేదు. కారణం ఏంటంటే హబక్కూకు కూడా అంటాడు, కొన్ని ప్రశ్నలు అర్థం కావు అసలు హబక్కూకి. అంటాడు, నేను ఆ కావలి గోపురం మీద ఉండి వెయిట్ చేస్తున్నా, ఏంటి ప్రభువా జరుగుతున్న పరిస్థితులు నాకు అర్థం కావట్లేదని. కానీ నిజంగా మనకి అట్లా అనిపిస్తే, నిజంగా శత్రువు మీద కానీ కోపం వస్తే ఈ పాటికి చాలా కార్యాలు తిరిగి పొందుకునే వాళ్ళమండి. రాదా? శత్రువు మీద మీకు కోపం వస్తే ఎప్పుడు రావట్లేదా? నిజమండి. ఎప్పుడైతే మీకు కోపం వస్తుంది ఏమొస్తుందంటే పట్టుదల వస్తుంది. ఏమనంటే వాగ్దానం చదవగానే దేవుడు ఏం చెప్పాడు, ఆయన శత్రువు కాదు కానీ అధికారం ఎవరికి? దేవుడు మనకిచ్చాడు ఆయన అధికారం. పరలోకంలో అయినా భూమి మీద అయినా భూమి కింద సర్వాధికారం ప్రభువైన యేసుక్రీస్తుకి ఇవ్వబడితే, ఆయన సర్వాధికారాన్ని మన చేతుల్లో పెడితే శత్రువు నువ్వెవరని అడగడానికి కోపం వస్తే నువ్వు అడుగుతావు. నీకు దేవుడి మీద కోపం ఉంటే ఆయనే అడుగుతావు. కానీ కీర్తనలు ఏముంటుందంటే ప్రభువా మీకు విషయం తెలుసా, అందరి రాజుల కన్నా దావీదు రాజుకి ఒక వ్యత్యాసం ఉంటుందండి. దావీదు ఎక్కడ కూడా పాపంలో ఉన్నా సరే, పాపంలో పడ్డా సరే, ఎన్ని పరిస్థితుల్లో కూడా ఒక్కసారి కూడా ఒక్క యుద్ధాన్ని కూడా కోల్పోవడానికి ఇష్టపడ్డాం. ఒక్క యుద్ధం కూడా కోల్పోకూడదు. అతని ఉద్దేశం ఏంటంటే, ప్రభువా మీరు ఆ కీర్తన చదవండి, ప్రభువా నా చేతి వాళ్ళకి యుద్ధ నైపుణ్యం నేర్పు ప్రభువా. ఎలా యుద్ధం చేయడానికి? వెట్టాయిపోను ఇట్లా కాదండి. ఎలా యుద్ధ నైపుణ్యం అంటే, రెండు చేతులు జోడించి ఏ పరిస్థితి ఎలా ఉన్నా సరే కాళ్ళకి సత్తువ నువ్వు ప్రభువా. దేనికని? ఎగరడానికి, పారిపోవడానికి కాదు. మోకాళ్ళ మీద రెండు చేతులు ఇలా జోడించి ప్రార్థించడానికి, చేతి వేళకి యుద్ధ నైపుణ్యం నేర్పు ప్రభువా. శత్రువు ఎంతగా పోరాడితే నేను అంతగా పోరాడాలా. ఒకవేళ కార్యం అనుకున్నట్టు గంట ప్రార్థన కాకపోతే ఏం చేయాలి? ఒకవేళ మనం అనుకున్నాం గంట ప్రార్థన చేసాం, పరిస్థితి అవ్వాలి, ఏం చేయాలి? ప్రార్థన చెబితే ఏం చేయాలి? ప్రార్థన చేసినా ఏం జరిగింది అనకూడదు. గంట కావాలా? ఇప్పుడు కోపం నీకు ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు ప్రతీకారం ఇంకా కావాలా? ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? నీకు ఎప్పుడైతే కోపం పెరిగి నువ్వు ప్రార్థిస్తూ ఉంటావు, శత్రువు కనిపిస్తుంది. ఇదేంటో కొంచెం యాక్టింగ్లా లేదు కానీ కొంచెం రియాలిటీ కనపడుతుంది ఈ మనిషిలో. నిజం. ఎందుకు లోకల్లో ఎవరికి మీలో ఎంతమంది మీద పరిశుద్ధాత్మ ఉన్నదో మీ పక్క వ్యక్తి గుర్తించినా గుర్తించకపోయినా దేవుడికి క్లియర్గా తెలుసు, దయ్యానికి క్లియర్గా తెలుసు అండి. నిజమా? అవునా కదా అండి? మీకు విషయం తెలుసా, అబ్రహాము లోతు కొరకు వెళ్ళాడు కదా. దేనికని వెళ్ళాడు? లోతు కొరకు, లోతుని విడిపించడానికి వెళ్ళాడు కదా. దేనికోసం వెళ్ళాడు? లోతు కొరకు. అతనికి హక్కు ఉన్నదా లోతు గురించి? ఉన్నదా లేదా? ఎందుకని అబ్రహాంకు లోతు ఏమవుతాడు? తమ్ముడు లేకపోతే బాబాయ్ కొడుకు, ఏ సంథింగ్ ఏదో ఒకటి. కానీ మీరు అదొకటే గమనించండి, అక్కడ రెండు కారణాలు ఉన్నాయి. లోతు కొరకు అబ్రహాం వెళ్ళడానికి, ఒకటి అతని బంధువు, రెండు లోతు ఏ స్థలంలో ఉండైతే పట్టబడ్డాడో ఆ స్థలం అబ్రహాముకు వాగ్దానం చేయబడిన స్థలం. అది ఎంతమందికి అర్థమైందో? అంటే వాక్యం యొక్క వాగ్దానం గ్రౌండ్ ఎక్కడ వరకు ఉంటే, ప్రభువా నీ వాగ్దానం నాతో ఉన్నదయ్యా, నా కుటుంబంతో ఉన్నదయ్యా, నా బిడ్డలతో ఉన్నదయ్యా, నేను పనిచేసే ఉద్యోగ స్థలంలో ఉన్నదయ్యా, నా కుటుంబం చుట్టూ ఉన్నదయ్యా. ఆ వాగ్దానం గ్రౌండ్ ఎక్కడి వరకు ఉందో ఆ చివరి అంచు వరకు కూడా నేను వెళ్తాను. ఎందుకంటే ఆ స్థలం నాకు వాగ్దానం చేశాడు దేవుడు. ఇప్పుడు ఎలా దావీదుకు ఉన్నట్టుగానే
ఉండాలా ఉండకూడదా అండి? చాలా ఎమోషన్స్. కొన్నిసార్లు పశ్చాత్తాపడేటప్పుడు చూడండి, ఎవరైనా పశ్చాత్తాపరాధన చేసిన వాళ్ళు ఎప్పుడైనా వాక్యం మిమ్మల్ని హృదయంలో సూటిగా గుచ్చితే అప్పుడు ఎలా ప్రార్థిస్తారు? మీరు దావీదుని చూడండి, అంటాడు, అయ్యా నా పరుపు కన్నీళ్లతో తేలాడుతున్నది, నేను యాక్టింగ్ చేయట్లేదు ప్రభువా, నా హృదయంతరంగంలో నుండి. కానీ కీర్తనలన్నీ ఇలా రాసుకుంటూ చాలామంది కీర్తనలు, మోషే కీర్తనలు ఉంటాయి, దీంట్లో ఆసాపు కీర్తనలు ఉంటాయి, ఇవన్నీ ఇలా రాసుకుంటూ అనేక ఎమోషన్స్, అనేక హావభావాలు మన జీవితంలో ఉంటాయో ఉండవా అండి? మిశ్రితం, అన్నీ కలిపి ఉంటాయి. కానీ ఫైనల్గా వచ్చేసరికి ఇక్కడ ఏడుపుతోనో లేకపోతే దుఃఖంతోనో ముగించడు. కానీ చివరి కీర్తనల మటుకు ఒకటే, ఆ సెట్ చేయడం అలా సెట్ చేశారు. 46, 146, 147, 148, 149, 150 ఒకటే. ఫైనల్ ఏంటంటే ప్రభువుని స్తుతించడి. ఎలా స్తుతించాలి? పరాక్రమం బట్టి ఆయన్ని స్తుతించడి, ఆయన మహాప్రభావం బట్టి ఆయన స్తుతించడి. ఓ మాట అంటారా దాన్ని ఏమంటారండి ఇంగ్లీష్లో? ప్రైజ్ ద లార్డ్ అంటే హల్లెలూయా. ఏంటిదండి? ఓపెన్ చేద్దాం. నేను ఒక మాట అంటాను, మీరు ఒకటి అంటారా? ఒకళ్ళు ఇలాగే చదివించారు అంటే కొంచెం అలర్ట్ అవుతారేమో. ఇక్కడ దేవుడిని ఎంతమంది స్తుతించడానికి సిద్ధంగా ఉన్నారు? ఎంతమంది స్తుతించడానికి ఉన్నారు? ఆయన బలమును ప్రసిద్ధి చేయి ఆకాశ విశాలమని యందు ఆయన పరాక్రమ కార్యములను బట్టి, ఆయన మహాప్రభావమును బట్టి, బూరధ్వనితో, స్వరమండలముతో, తంబుర నాట్యముతోను, తంతి వాయిద్యములతోను, మ్రోగు తాళములతోను, గంభీర ధ్వని గల తాళములతోను సకల ప్రాణులు ఆయనకే స్తుతి కలుగును గాక. మాకు కాదు సమస్త ఘనత నీకే కలుగును గాక ప్రభు. పూర్తి ప్రైజ్. నాకు అనిపిస్తుంది ఈ కీర్తన గ్రంథం ఎలా ఉన్నదో వధువు లైఫ్ కూడా అలాగే ఉంటుందండి. కొన్నిసార్లు కృంగే పరిస్థితులు ఉంటాయి, కొన్నిసార్లు ఏడ్చే పరిస్థితులు ఉంటాయి, కొన్నిసార్లు ఎటు తోచని పరిస్థితులు ఉంటాయి. కానీ మన జీవితం ఎలా ముగుస్తుంది అంటే 146, 147, 148, 149, 150 కీర్తనలాగా ఫైనల్ మాటికి ఎప్పుడైతే మధ్యాకాశంలో మనమందరం ఆయన దగ్గరికి చేరినప్పుడు, మన కన్నీరు ఆయన తుడిచివేసిన తర్వాత, మరణం లేదు, వ్యాధి లేదు, రోగం లేదు, బలహీనత లేదు, ఏమీ లేదు. కానీ అప్పుడు ఏమంటామంటే ప్రైజ్ హిస్ నేమ్. మా జీవితంలో జరిగిన ప్రతి పోరాటంలో మా వెనుక నిలబడింది నీవే ప్రభువా, మా ముందు నిలబడింది నీవేనాయనా, మాకు తోడుగా నిలబడింది నీవేనాయనా. కీర్తనలే కాదు, మన జీవితం కూడా ఇలాగే మున్సైట్లు దేవుడు దయ చూపును గాక. చాలా బ్యూటిఫుల్ కీర్తనలు అండి ఇవన్నీ ఫైనల్వి. అయితే ఈ కీర్తనలో 3 ప్రధాన అంశాలుగా పైకి లేవనెత్తుతున్నారు ఈ 149వ కీర్తన. ఒకటి దేవుడు, రెండవది మీరు నమ్మగలిగితే వధువు, మూడవది దుష్టులు. ఎవరెవరండి? దీంట్లో వధువు కూడా ఉన్నది. ఆ కీర్తనలో వధువు ఉంటుందా? ఆ ప్రకటనలోనే ఉంటుంది వధువు. ఆది కాండం నుండి ప్రకటన వరకు ప్రతి వచనంలో కీర్తనలు ఏమిటో తెలుసా? ప్రవక్త ఏమంటాడంటే, మీరు ఆది కాండం నుండి ప్రకటన వరకు బైబిల్ చదువుకుంటే వెళ్ళంగానే మీకు ప్రతి వచనంలో కూడా క్రీస్తు కనబడతాడట. ఒకవేళ మీకు కనబడకపోతే పాస్టర్ గారు ఏంటి కనబడలేదని అడగద్దంట. ప్రవక్త ఏమంటే, నీకు కనబడకపోతే మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళు, మళ్ళీ చదువు, రెండోసారి నీకు మళ్ళీ కనబడతాడు అక్కడ. అయితే ప్రతి స్థలంలో క్రీస్తుంటే ప్రతి స్థలంలో వధువు కూడా ఉండి తీరాలి కదా. ఆదాములో హవ్వ తీయబడ్డట్టే క్రీస్తులో మనం తీయబడ్డాం కనుక ఒకే దేహమై ఉంటున్నాము కదా. సరే, ఈ 3 చూద్దామండి. ఒకటి దేవుడు, రెండవది వధువు, మూడవది దుష్టులు. ఈ 3 అంటే స్టోరీ మొత్తంలో ఏ స్టోరీ తీసినా హీరో లేని స్టోరీకి వాల్యూ ఉండదు, విలన్ లేని స్టోరీకి వాల్యూ ఉండదు. స్టోరీ స్టార్టింగ్ ఏంటంటే ఒక ఇల్లు ఉన్నదట, ఒక ఫ్యామిలీ ఉన్నదట. స్టోరీ ఎండింగ్ ఏంటంటే ఆ ఇల్లు ఉన్నదట, ఫ్యామిలీ ఉన్నదట. ఇదేమి స్టోరీ. కానీ మనకి ఇప్పుడు స్టోరీ ఇంట్రెస్టింగ్ ఉండాలంటే ఏమవ్వాలా? ఈ కథ రాసేవాడు ఏం చేస్తాడంటే, ఇంత ఇంట్రెస్టింగ్ ఉంటే జనాలు ఏం చేస్తారు, చర్చిలో ఉన్నట్టు అక్కడ కూడా కొంచెంసేపు విని ఏమో. కానీ అప్పుడు మనకేం కావాలంటే కొంచెం ఇంట్రెస్టింగ్ కావాలంటే అప్పుడు స్టోరీ రైటర్ ఏం ఆలోచిస్తాడంటే, ఏ స్టోరీ అన్న విలన్ లేకపోతే. మీకు విషయం తెలుసా? షిండి అంకుల్ చెప్తాను ఒకసారి, కొంతమంది హీరోని బట్టి సినిమాకి వెళ్తారంటే విలన్ బట్టి సినిమాకి వెళ్తారంట. ఏమంటే ఈ విలన్ నాకు ఇష్టమైన విలన్ అని. అసలు వీళ్ళందరిని పెంచిన పెద్ద విలనే పెట్టాడు దేవుడు ఈ కథ రాసేటప్పుడు. ఎందుకంటే నా వధువు మీద మొత్తం ఈ స్టోరీ అంతా చాలా బ్యూటిఫుల్గా ఉండాలంటే, ఎందుకంటే మరి అంతా బాగుంటే బుధవారం చర్చికి రారు. మన వాళ్ళు కూడా క్రిస్మస్కి న్యూ ఇయర్కి వచ్చారని కొన్ని ఇబ్బంది అయిపోతుంది. కనుక దేవుడు ఏమన్నా వీళ్ళకి ఒక మంచి విలనే పెట్టాలి. ఎలాంటి విలను? వీళ్ళు కూర్చోకూడదు, నుంచోకూడదు,
పరిగెత్తుకుంటూ దేవుడి సన్నిధికి రావాలి. నాకు దూరంగా ఉండదు కానీ నాతో సహవాసంలోనికి రావాలి. నా హృదయాన్ని హత్తుకొని దగ్గరగా జీవించాలి. కాబట్టి వీళ్ళకి ఒక మంచి విలన్ కావాలని మీరు. ఇక మంచి విలన్ ఎవరో కదండి, లూసిఫర్. అవును కదా. ఇప్పుడు స్టోరీ ఎవరెవరి మీద తిరుగుతుంది? ఒకటి, రెండవది, మూడవది దుష్టులు. అయితే ఈ ఒక్క కీర్తనలోనే దేవుణ్ణి 3 భాగాలుగా చెప్తూ ఉంటాడు. ఒక దాంట్లోనేమంటే మొట్టమొదటిగా ఆయనే సృష్టికర్త, ఆయనే సృజించాడు సమస్తం. ఇదంతా మీరు ప్రకటనలో చూడొచ్చండి. ఒకసారి చూద్దాం. అంటే ఛాయిగా మరి అక్షరార్థంగా నేను చెప్పట్లేదు. ఒకసారి 149, 1, 2 వచనాలు చదువుదాం. అందరం చదువుదామా? యెహోవాను స్తుతించుడి, యెహోవాకు ఏ పాట అండి? అంటే నేను డీప్గా వెళ్ళట్లా, కానీ చాలా జనరల్గా మాట్లాడుతున్నా. నిజంగా ఆయనకు కొత్త కీర్తన పాడచ్చా? పాడచ్చు. ఎందుకంటే ఈ మధ్యలో మనకేమి ఇస్తున్నారు, వచ్చి మొన్న ఇచ్చినట్టున్నారుగా, కొత్త పాటలు బుక్ ఇచ్చారు కనుక కొత్త కీర్తన పాడొచ్చారు. లేదండి, దేవుడు మీ జీవితాల్లో కొత్తగా కార్యాలు చేస్తూ ఉంటే కొత్తగా స్తుతించవచ్చు ఆయన్ని. నూతనమైన కార్యాలు చేస్తూ ఉంటే నూతనంగా ఆయన స్తుతించవచ్చు. ఇప్పుడు ఆయన కార్యాలు చేసే కొలది కీర్తనలు ఏమవుతాయంటే పెరుగుతూ ఉండాలి మన జీవితంలో. యెహోవాను స్తుతించుడి, యెహోవాకు క్రొత్త కీర్తన పాడుడి, భక్తులు కూడుకొని సమాజంలో ఆయనకు స్తోత్ర గీతము పాడుడి. ఇశ్రాయేలీలు ఎవరినండి? ఎవరిని? ఎవరు పుట్టించేది? సృష్టికర్త తప్ప పుట్టించగలిగిన శక్తి ఎవరికీ లేదండి. ఇప్పుడు ఎవరిని స్తుతించాలంటే సృష్టికర్తను స్తుతించండి. ఒక్కసారి అలా ప్రకటన గ్రంథం 4వ అధ్యాయానికి వద్దామా ఒకసారి. ఇదంతా నేను ముందు ప్రిపేర్ అయినది కాదు, జస్ట్ అలా వెళ్తుంది కనుక నేను వెళ్తున్నానండి. 4వ అధ్యాయం 10, 11 వచనాలండి. విమోచన గ్రంథం విప్పబడక ముందు అధ్యాయంలో కనబడుతుంది. అందరం చదువుదామా? అలసిపోయారా? నేను అలసిపోలేదు. నేను భోజనం కూడా చేయలేదు, నేను అలసిపోలేదు. మేము భోజనం చేయలేదు అనమాకండి, మీరు కూర్చొని ఉన్నారు కదా, ఇంకొంచెం యాక్టివ్గా ఉండేట్టు దేవుడు దయ చూపును గాక. ఆ 24 పెద్దలు సింహాసనం ముందు ఆసీనుడై ఉండు వాని ఎదుట సాగిలపడి యుగయుగములు జీవించుచున్న వానికి నమస్కారము చేయొచ్చు. ప్రభువా మా దేవా, నీవే సమస్తమును సృష్టించితివి. ఎవరండి సృజించింది? తండ్రా, కుమారుడా, పరిశుద్ధాత్ముడా? ప్రభువైన యేసుక్రీస్తు ఆయనే సృష్టికర్త, ఆయనే రక్షకుడు, ఆయనే స్వస్థపరచువాడు, ఆయనే విడుదలిచ్చేవాడు, ఆయనే పోషించేవాడు, ఆయనే సమస్తానికి కారణభూతుడు. నీవే సమస్తమును కలుగు చేసితివయ్యా. చేశాడు ఆయన. నెక్స్ట్ ఇదే కీర్తనలు 149లో అయ్యా నువ్వు దీనులను, ఒకసారి చదువుతామండి. సరే ఆయన ఎక్కడి నుండి లేవనెత్తుతాడు దీనుల్ని? ఎక్కడి నుండి? ఇది కొంచెం నాకులాగా మీరు కూడా నామోషి ఫీల్ ఎక్కడి నుండి అండి? కొంచెం గట్టిగా అంటే మనమంతా ఇప్పుడు ఫ్యాషన్ ఇంగ్లీష్ పెన్ అలా కాకుండా, ఎందుకంటే ఆ పొజిషన్ అట్లాంటిది, కొంచెం గట్టిగా చెప్తే అసలు అనడానికే ఉన్నది. కానీ దేవుడు ఏమన్నాడంటే అట్లాంటి స్థితిలో నుండి అని మొన్న చెప్పారు కదా, కనీసం దాని వెనక చూస్తే జనాలు ఇలా అనే ఆ స్థితిలో నుండి ఆయన లేపి సింహాసనం ఎత్తుకు దేవుడు మళ్ళీ చేర్చాడండి. దీనుల్ని లేవనెత్తే దేవుడే కదా ఆయన. ఒకసారి 4వ వచనం చదువుతాం అదే అధ్యాయంలో. 149 అధ్యాయం 4వ వచనం అండి. యెహోవా తన ప్రజల యందు ప్రీతి గలవాడు, ఆయన దీనులను రక్షణతో అలంకరించును. పడిపోయిన వారిని చెప్పవచ్చునా? కేవలం పడిపోయిన తన ప్రజలనే కాదు, పడిపోయిన ప్రపంచాన్నే దేవుడు మళ్ళా తిరిగి లేవనెత్తి ఇప్పుడు కేవలం సృష్టికర్తగా కాదు కానీ ఆయన విమోచకుడుగా కూడా ఆయనే కనబడుతున్నాడండి. ఆయనే సృష్టికర్త, ఆయనే విమోచకుడా? నిజమేనా అండి? అది కూడా చూడొచ్చా ప్రకటనలో? ప్రకటన 4లో అయ్యా నీవే సృష్టికర్త, కానీ ప్రకటన 5లో నీవు ఇప్పుడు సృష్టికర్త అని కేవలం అలా ఆగట్లే కానీ అయ్యా. ఒకసారి చదువుతాం. నేను రిఫరెన్స్లు ముందు రాయలేదు, ఏదైనా దేవుడు దయ చూపును గాక. తొమ్మిదవ వచనం చదువు. 5వ అధ్యాయం 8, 9 వచనాలు చదువు. ఆయన దానిని తీసుకొనినప్పుడు, అందరం కలిసి చదువుదామా?
ఏది విమోచన గ్రంథం అంటే దీనులు ఇప్పుడు ఎక్కడున్నారు? కింద ఉన్నారు. కానీ ఇప్పుడు దీనులు ఎక్కడికి లేవనెత్తాలి? పెంట కుప్పల మీద నుండి సింహాసనం మీదకి దేవుడు లేవనెత్తాలండి. అంటే ఇప్పుడు విమోచకుడు ఎవరు? ఆయనే విమోచకుడుగా వచ్చాడు. ఆయన ఇప్పుడు తీసినప్పుడు, ఇప్పుడు చేయబడే స్థితులు ఆయన దానిని తీసుకొనినప్పుడు ఆ 4 జీవనులను, వీణలను, ధూపద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలో పట్టుకున్న ఆ 24 పెద్దలను ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడిరి. సింహాసనం మీద ఎవరున్నారు? ఆయనే. గొర్రెపిల్ల ఎవరు? ఇచ్చేది ఎవరు? తీసుకున్నది ఎవరు? కానీ ఎవరి కొరకు? 2 పోస్టులు ఆయనే చేశాడు. ఎవరి కోసం అంటే మనల్ని లేవన తొంగోరుగా ఆయన 2 పోస్టులు చేశాడు. ఇప్పుడు ఇక్కడ స్థితులు చూద్దాం ఒకసారి. 9వ వచనం. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు. ఎవరు కొన్నారు? ఎవరు రక్తాన్ని ఇచ్చుకున్నారు? ఎవరో రక్తం ఇచ్చుకోవాలి. ఆయన సొంత రక్తాన్ని ఇచ్చుకున్నాడండి మనల్ని. ఆయనే సృష్టికర్త, ఆయనే విమోచకుడు. ఆయన కీర్తన 149 ఏమంటే, ప్రభు మమ్మల్ని సృజించిన వాడు నీవే, దీనిని లేవనెత్తేది కూడా నీవే, ఉన్న స్థితిలో నుండి లేవనెత్తేది నీవే. రాజు చెప్పవచ్చునా? ఆయనే సృష్టికర్త, ఆయనే విమోచకుడు, ఆయనే రాజు. ఎవరికి రాజు? అవునన్నా కాదన్నా ఎవరికన్నా ఆయనే రాజండి. నాకు నచ్చలే, నీకు నచ్చపోయినా ఆయనే రాజు. ఆయన అంతే. రాజ్యంలో అందరూ రాజ్యంలోనే ఉంటారు కదా జనాలు. కొంతమంది అవునంటే రాజ్యంలో ఉంటారు, కాదంటే జైల్లోకి పోతారు. ఎక్కడికి వెళ్తా ఉన్నది మనం డిపెండ్ అయి ఉంటుంది. కానీ రాజు అయితే మాటికి ఆయనే. పిలాతో ఒక తప్పు ప్రశ్న అడిగాడు, యూదులు అన్నట్టు యూదుల రాజు నీవేనా అని. కానీ అడగాల్సిన ప్రశ్న అది కాదు. రాజు నీవే కాదు, రాజు నీవా? రాజు కాదు, రాజులకే రాజు ఆయన. ఆయనే రాజు. తర్వాత తీర్పు తీర్చేది ఆయనే అండి. 4 క్యారెక్టర్స్. దేవుడే సృష్టికర్త, దేవుడే విమోచకుడు, ఆయనే రాజు, ఆయనే తీర్పు తీర్చేవాడు. ఓకేనా? ఒకసారి నాతో పాటు చెప్తారా? దేవుడే, 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 దేవుడే. సరే, ఆయన ఎవరిని సృష్టించాడు? మనలే కదా. ఆయన ఎవరిని విమోచించాడు? మనలే కదా. ఆయన రాజులుగా అంటే మనందరినీ రాజులుగా కొని మన మీద రాజు ఎవరు? ఆయన రాజు పాత్ర పోషించేది ఎవరి కొరకు? అంతే కదా. ఇప్పుడు ఆయన న్యాయ తీర్పు తీర్చడానికి ఆయన సింహాసనం ఎక్కినప్పుడు ఎవరి పక్షాన న్యాయం తీర్చడానికి ఎక్కుతున్నాడు ఆయన? ప్రతి క్యారెక్టర్ ఎవరి కోసం అంటే వధువు, 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 వధువే అండి. ఇప్పుడు మళ్ళా చెప్పచ్చా? ఆయన ఎవరికి సృష్టికర్త? ఆయన ఎవరిని విమోచించాడు? ఆయన ఎవరికి రాజుగా ఉన్నాడు? ఆయన ఎవరి పక్షాన తీర్పు తీర్చబోతున్నాడు? ఆయన ఆమేన్. తీర్పు తీర్చేది ఆయనేనా? అయితే మీరు గమనించండి, ఇక్కడ ఒక బ్యూటిఫుల్ చివరిలో కొన్ని వచనాలు చదువుతాం. దీంట్లో ఇది చదివిన తర్వాత నేను ఇంకా స్లోగా వెళ్తాను ఇక వర్తమానంలోనికి. చాలా సింపుల్ మెసేజ్ అయినా దేవుడు అందరికీ అర్థమయ్యేట్లు దేవుడు దయచూపును గాక. అయితే ఆయన తీర్పు తీర్చడానికి ఆయనకి శక్తి ఉన్నది, అధికారం ఉన్నది. కానీ తీర్పు ఇప్పుడు ఆయనే పూర్తిగా ఆయన తన యొక్క హస్తాల్లోనికి తీసుకోవట్లేదు. కానీ ఎవరినైతే ఆయన తన యొక్క అనాది ప్రణాళిక చొప్పున కలుగు చేశాడో, ఎవరినైతే పెంట కుప్పల మీద ఉండి లేవనెత్తాడో, ఎవరి పక్షాన ఎవరి మీద ఆయన రాజుగా ఉన్నాడో వారికే తీర్పు తీర్చే అవకాశం దేవుడు చేతుల్లో పెడుతున్నాడండి. ప్రజల చేతుల్లో దేవుడు పెడుతున్నాడు. ఎవరి చేతుల్లో? ఒకప్పుడు కొన్ని షూస్ మనల్ని తొక్కిని, కానీ చివరి రోజున దేవుడు ఏమంటాడంటే వారి మీద న్యాయాన్ని తీర్చడానికి, వారికి తీర్పు తీర్చడానికి ఎవరైతే అనాథలుగా ఈ రోజున పడిన స్థితిలో ఉన్నారో వారిని లేవనెత్తి ఏమంటాడంటే నేను కాదు తీర్పు తీర్చాల్సింది, ఇప్పుడు ఆ పోస్ట్, ఆ అధికారం నేను నీ చేతికి ఇస్తున్నా అంటే. ఒకవేళ ఇప్పుడు నేను నిలబడ్డాను, ఇప్పుడు ఇట్లా వాక్యం చెప్తాను. ఇక్కడ చూసిన వాళ్ళు చాలామందికి ఏమంటుందంటే, కొంతమంది పిల్లలు చూసి మేము కూడా పెద్ద తర్వాత వాక్యం చెప్తే భలే ఉంటుంది కదా అన్నాను. సరే ఒకరోజు నేను వచ్చేమనంటే పెట్టి సరే నువ్వు వాక్యం చెప్పు దిగానే ఫస్ట్ ఫీలింగ్ అంటే నేను అంటే చాలా విచిత్రం. నేను ఒకవేళ ఇప్పుడు వరకు మనం చూసామంటే ఆయన తీర్పు తీరుస్తాడు, ఆయన తీర్పు తీరుస్తాడు, ఆయన తీర్పు తీరుస్తాడు. కానీ ఆ రోజున ఆయన అంటాడు ఇప్పుడు నీ ప్లేస్ నేనే తీసుకోవట్లేదు, కానీ వధువా నువ్వు వచ్చులోని అడుగుపెట్టు, ఇప్పుడు పలికేది నేను కాదు నువ్వు పలుకు. ఇవ్వబోతున్నాడు దేవుడు ఆశీర్వాదాన్ని. ఎంతమంది ఆయన ఇస్తాడని నమ్ముతున్నాడని? ఒకసారి ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 14వ వచనం 15వ వచనం చదువుదాం.
పరలోకమందును సేనలు శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకొని తెల్లని గుర్రములను ఎక్కి ఆయన వెంబడించుచుండిరి. జనములను కొట్టుటకై ఎటువంటి వస్త్రాలండి? ఎటువంటి వస్త్రాలు? తెల్లని వస్త్రం. ఏ విధమైన మచ్చలు పడకుండా దేవుడు చివరి వరకు మన పట్ల దయ చూపును గాక. చదువు. జనములను కొట్టుటకై ఆయన నోటి నుండి వాడిగల ఖడ్గము బయలు వెడలుచున్నది. ఆయన ఇనుప దండముతో వారిని ఏలును. ఆయనే సర్వాధికారియగు దేవుని తీక్షణమైన ఉగ్రతను మద్యపు తొట్టిని త్రొక్కును. వారు వెనుకొచ్చే వాళ్ళు మనమని ఎవరు నమ్ముతారా? ఆయనకు తెల్లని గురువు మీద ఆయన వచ్చేటప్పుడు ఆయన వెంబడించి వారు ఉన్నారు కదా, వారిలో నేనున్నానని ఇక్కడ నమ్మేవాళ్ళు ఎవరు ఉన్నారా? అది వెనక ఎవరైనా మనమే అండి వచ్చేది. ఎవరికి దేవుడు ఇప్పుడు విన్నాము కదా, ఎవరినైనా సృజించాడు, ఎవరినైనా విమోచించాడు, ఎవరి పక్షాన ఆయన నిలబడి తీర్పు తీర్చాలని కోరాడు. ఇప్పుడు వారే వెనక గుర్రాల మీద వస్తున్నారు. గుర్రం అనగా శక్తి. అయితే ఎప్పుడైతే వస్తున్నారు, ఇప్పుడు ఇది చూడడానికి బాగున్నది కదా, ఇప్పుడు ఇది ఏ సేన? పరలోకపు సేన. ఇప్పుడు ఎంతమంది దీనిలో మేము ఉన్నామని నమ్మేవాళ్ళు చేతులు ఎత్తండి. మళ్ళా ఫైనల్లో ఈ చేతులు ఒకసారి నాకు చూపించండి. ఇప్పుడు ఎందుకు లేనిపోయింది, ఇప్పుడు మళ్ళీ ఏం చెప్తాడు? ఈ సేనలో నేను ఉన్నామన్న వాళ్ళు చేయొద్దండి ఫస్ట్. అంటే మీరు నమ్మితే చేయొద్దండి. బాబా కొంచెం చేయొత్తినాయన ఎవరు నన్ను అడగరు కానీ కొంచెం నీ పేరు సుదర్శన్ చెప్పిన, నువ్వు చెప్పేది నువ్వు అడిగేది నా పేరు సుదర్శన్ అంతేనే. కొంచెం నువ్వు ఒప్పుకోవా, నువ్వు కొంచెం ఫాస్ట్గా ఉన్నాను, కొంచెం ఒప్పుకోవా, నువ్వు పలానా కంపెనీ నేను చేసేది నేను ఒప్పుకుంటేది, నువ్వు బతికినాడు. ఇప్పుడు ఆ స్థితిలో అంటే ఏదైతే నీ లేఖనం చదివి, ఎందుకంటే యేసు ప్రభు అనేక లేఖనాలు చదివినప్పుడు ఆయనకి తెలుసు అండి, యెషయాలో ఉన్నది నా గురించే, జకర్యాలో ఉన్నది నా గురించే. ఆయన లేఖనాలు చూసి ఇది నాదే. కానీ ఇప్పుడు మనం గుర్తించగలమా? ఇది నేనే, ఆ వెనుకొచ్చేది నేనే. సరే, ఇంక నేను ఎక్కువ బతిమలాను. సరే, మీరని గుర్తించారు కదా, గుర్తించడానికే దేవుడు దయ చూపించాలని నేను కోరుతున్నాను. అయితే ఎప్పుడైతే ఈ పరలోకపు సేన అలా పరలోకం నుండి దిగొస్తున్నదో యోహాను చూసి దాన్ని రాస్తున్నాడు నీట్గా. ఈ ఫైనల్లో ఒక జడ్జిమెంట్, ఒక అంతిమ తీర్పు జరగబోతున్నది. 1000 ఏండ్ల పాలనకు ముందు ఈ వచనం మనం చదివింది. ఆయన ఒక్కడే రావట్లేదు, ఆయనతో పాటు 1000 కొలదిగా వెనక వస్తున్నారు వాళ్ళు. ఇది ఎప్పుడైతే రాస్తున్నాడు, సరే నేను గడిచింది నా రిఫరెన్స్ మామూలుగా జస్ట్ అలా చూశాను. పొద్దున అనుకున్నాను, ప్రభు ఏ మెసేజ్ చెప్పను నాకు అర్థం కావట్లేదు. సరే, ఆ పరలోకపు సేన ఎట్లా ఉంటుందో ఒకసారి మనం కూడా చూస్తే బాగుండు కదా, ఎందుకంటే మనమే కదా అది. సో మళ్ళీ మనం చూసుకోవడంలో తప్పు లేదు కదా, కొంచెం క్లియర్గా చూసుకోవడానికి దేవుడు దయ చూపించిన కాక. సరే, పరలోకం నుండి వచ్చే ఏ కార్యాన్నైనా మనం ఎలా చూస్తాం? మీరు ఎప్పుడైనా గమనించండి, దేవాలయం ఎక్కడున్నది? మొట్టమొదటిగా పరలోకంలో ఉన్నది. కానీ ఇప్పుడు దేవాలయం చూడడానికి, దేవాలయం అంటే దేవుడు యొక్క ఆలోచన సమస్తం అది పరలోకంలో, అది సాదృశ్యం ఏదైనా సరే. మొట్టమొదటిగా మోషేకి చెప్పినప్పుడు ఏమన్నారంటే, కొండ మీద నీకు చూపబడిన మాదిరి చొప్పున, కింద కాదు, మొట్టమొదటిగా అక్కడ చూసావు. సేమ్ అదే టెంపుల్ నువ్వు భూమి మీద కట్టాను అంటే, భూమి మీద మనం ఒక గుడారం చూస్తున్నామంటే పరలోకంలో ఉన్నదే ఈ స్థలంలో ఉన్నది అది. కనుక మీరు భూమి మీద ఒక యాజకుడిని చూస్తున్నారంటే, ఈ యాజకుడు మొట్టమొదటిగా ఎక్కడున్నాడు? ఆ ప్లాన్ ఎక్కడిది? సిద్ధపడింది ఎక్కడిది? అంటే ప్రతిదీ పరలోకంలో ఉంటే దేవుడు తన ప్రజల మధ్యలో దాని మాదిరిలో ఉంచుతూ వస్తాడండి. అయితే ఒకవేళ సైన్యం పరలోకం నుండి దిగొస్తున్నదంటే ఆల్రెడీ ఎటువంటి సైన్యం ఉంటుంది అనేది ఈ రోజున కాదు, కానీ ముందే లేఖనాల్లో దేవుడు ఎక్కడో మాట్లాడి ఉండాలి దాని గురించి. నేను చెప్పింది అర్థమైందా అండి? ఇప్పుడు దేవాలయం అనేది ఇప్పుడు ఇక్కడ పరలోకం భూమి మీద చూసామంటే ఇది ఎక్కడో పరలోకంలో ఉన్నది. దాన్ని మోషే చూసి దాన్ని భూమి మీదకి తీసుకొచ్చాడు. ఇప్పుడు భూమి మీద ఒక యాజకుడు ఉన్నాడంటే ఆల్రెడీ ఎక్కడో పరలోకంలో ఉన్నాడు. ఆ క్యారెక్టర్ అనేది దేవుడు దాచి ఉంచాడు అక్కడ. కనుక దాన్ని భూమి మీద బలిపీఠం ఎక్కడ ఉన్నదా? అక్కడ ఉన్నదే కనుక ఇక్కడ ఉన్నది కదా, అంతే కదా అండి? అవునా కదా? ఇప్పుడు మనం కూడా ఎక్కడున్నాం కాబట్టి ఎక్కడున్నాం? అక్కడున్నాము కాబట్టి ఎక్కడున్నాము కాబట్టి మళ్ళా అక్కడికి వెళ్తాం, అక్కడికి దేవుడు దయబట్టి. అయితే మరి సైన్యం అనేది కూడా పరలోకం నుండి దిగొస్తున్నదంటే ఎటువంటి సైన్యం ఉండాలి, ఎలా ఉండాలి? అంటే నేను ఆత్మీయ అర్థంతో మాట్లాడతానని ఈ రాత్రికాలం మందు. ఈ మాదిరులు, ఈ కొలతలు, ఈ కావలసినవన్నీ కూడా దేవుడు లేఖనాలు ఎక్కడ పెట్టుంచాలి దేవుడు. కాబట్టి ఖచ్చితంగా దేవుడు చేశాడని నేను నమ్ముతున్నానండి. సరే బ్రదర్, ఎట్లా ఉంటుందో ఒకసారి చూద్దాం మనం. మొట్టమొదటిగా దేవుడు అందరి ప్రజల్లో కన్నా మీరు ఏ ఛాయ చూడాలన్నా ఈ రోజున కొన్ని అధ్యాయాలు మనం ఎక్కువ చదవం, కానీ
ప్రకటన గ్రంథానికి లాక్ ఎక్కడ ఉంటుందంటే ఎక్కడైనా పాత నిబంధనలో చాలాసార్లు పెట్టి ఉంటుందండి. చాలామంది కొత్త నిబంధనలు చదువుతారు కానీ దీని లాక్ అంటే దాని తాళం ప్రకటన గ్రంథ. ఇప్పుడు మీరు పండుగల గురించి చదవండి, మీరు ఏవైతే చాలా కార్యాలు చూస్తే లేవి 23లో ఉంటుంది ఆ లాక్. కానీ కొంతమందికి అంటే అది వర్తమాని కూడా చెప్పే వరకు మనకు తెలియదు. అయితే ఒక సైన్యాన్ని గురించి మనం చదవాలంటే ఆ సైన్యం దేవుడు ముందే భూమి మీద ఎలా ఉండాలి, ఎటువంటి స్థితిలో ఉండాలి, అవన్నీ దేవుడు ముందే ఒక ప్లాన్తో ఉన్నాడు ఆయన. అయితే ఇప్పుడు అసలు దేవుడు అనుకున్న పరలోకపు సైన్యం వచ్చేటప్పుడు ఆల్రెడీ ఆ ఉన్న మాదిరిని ఒకసారి చూద్దాం. అసలు ఎంతమంది సైనికులు మారుదాం అనుకుంటున్నారు? పరలోకపు సైన్యం మనమే కదా. అయితే మీరు గమనించండి, ఎప్పుడన్నా మీరు ఆర్మీని ట్రైనింగ్ చూసారా? ఎప్పుడన్నా ఆర్మీ ట్రైనింగ్ గురించి విన్నారా? ఏం లేదా? ఒక సివిలియన్ని అంటే ఏమనంటే ఒక సామాన్య పౌరుని తీసుకెళ్ళి సామాన్య పౌరుణ్ణి సైనికుడిగా మార్చాలంటే అది పెద్ద ఛాలెంజ్ అండి. ఛాలెంజ్ అంటే సవాల్తో కూడిన కార్యం. ఎందుకయ్యా అంటే ఇప్పుడు మనం ఇక్కడ స్కూల్లో చూసే పిల్లల్ని, ఇక్కడ చూసే పిల్లల్ని, వీళ్ళందరినీ తీసుకెళ్ళి సైనికులుగా మార్చాలంటే అక్కడ ఆర్మీ ఆఫీసర్లకి ఒక మంచి పరీక్షలా ఉంటుంది. వాళ్ళకి పరీక్షే, వెళ్ళిన కొన్ని రోజులకి వీళ్ళకి పరీక్షే. ఇక్కడ ఎప్పుడంటే ఇక్కడ మనకున్న అలవాటు ఏంటంటే ఎన్నింటికి లేస్తాం? పొద్దున ప్రార్థన అయిపోయిన తర్వాత మనకు మెరుగు వచ్చినప్పుడు అలారం మోగుతూ ఉంటుంది, దాన్ని చేతి ఆపేసి మళ్ళీ ఎలుగుతూ మళ్ళీ చేతి ఎప్పుడు లెగుస్తావు. కానీ ఇప్పుడు ఎప్పుడైతే నువ్వు సైనికుడిగా మారుతావో అలారం ఎట్టి ఆపితే ఊరుకోరు. ఇలా అలారం ఆపావు అనుకో లాక్కొని పక్క తీసుకెళ్ళిపోతారు అక్కడ. మళ్ళీ ఇప్పుడు మనకి ఒక సామాన్య పౌరుడు అంటే మనం ఎలా స్వేచ్ఛగా ఉన్నాము. ఇప్పుడు ఎలా చర్చిలో ఇప్పుడు మొత్తుకొని చెప్తాను అంటే మీరు మీ శరీరం దేవుని యొక్క దేవాలయం కనుక తల నుండి అరికాల వరకు దేవుడికి సమర్పించండి అంటే చెవులు పెద్దకు బంద్ చేయవు. ఇది అంటే ఏమనుకో మాకంటే అనుకున్న పర్లేదు కానీ సగం డబ్బులు నాకు కొన్నిసార్లు అనిపిస్తుంది వీళ్ళు మంగళ షాపులో సగం డబ్బులు ఇస్తారేమో అనిపిస్తుంది. అంటే ఫుల్ డబ్బులు ఇస్తే ఏం చేస్తారండి? సగం డబ్బులు ఇస్తే ఏం చేస్తారు? ట్రాక్టర్ లాగిచ్చినట్టు ఇలా సర్ర. మరి పైదంతా ఏం ఇక్కడ తెలియదు ఇది. కానీ ఇదే వ్యక్తిని ఆర్మీలో జాయిన్ చేశారనుకో అక్కడ చెప్పరు నువ్వు కొంచెం తీయాలి అని. ముందు అక్కడ కూర్చోబెట్టి ఇక్కడ ఈ చర్చిలో మొదలు పెడితే ఎట్టుంటుంది అసలు ఇది. ఎప్పుడైతే కూర్చోబెట్టంగానే దాని ఇంకా చూసుకుంటుంటాడు. నేను ఎప్పుడు వండి పెంచుకున్నాను ఆడపిల్లల్లో జుట్టేడు చూసుకొని ఎప్పుడు. సైనికులు అక్కడ కూర్చున్నప్పుడు ఒకటే, నువ్వు లోపల ఉంటావు బయటికి పోతావు అని. నేను సోల్జర్ అవ్వాలి, నువ్వు నీట జుట్టు పెంచుకుంటే సోల్జర్ అవ్వవు, నీకేం చేయాలి ఇప్పుడు? నువ్వు అటు చూస్తూనే ఉంటావు, ఎన్నో నెలలు పెంచుకుంటావు, ట్రిమ్మర్ పెట్టి సర్రని కొట్టేసి నీకు ఇక్కడ ఏ లెవెల్ ఇప్పుడు మన వాళ్ళు చేపిస్తారు, ఇక్కడ కూడా అదే లెవెల్ ఉంటుంది. మొత్తం టిప్పు కటింగ్ మొత్తం రౌండ్ చేసిన తర్వాత ఇప్పుడు అయిపోయిందంటే జస్ట్ స్టార్టింగ్, ఇది ఇంకా నీకు స్టార్ట్ అవ్వాలి, ఇది ఫస్ట్ రోజు అని. ఆ తర్వాత ఎప్పుడైతే అక్కడికి వెళ్ళి పనుకుంటారో పొద్దున్న 4 లేపుతారు. ఇప్పుడు నీకేం నేర్పాలంటే నువ్వు సామాన్య పౌరుడు, నీకు స్వేచ్ఛ ఉంది. కానీ ఎప్పుడైతే నువ్వు సైనికుడిగా మారాలంటే నీకు క్రమశిక్షణ రావాలా. క్రమశిక్షణ ఇంట్లో తల్లిదండ్రులు ఎంత రూపినా కానీ అక్కడ వస్తుంది. ఒక ఆయన చెప్పాడు నాతో, నా పక్కన ఆర్మీలో పనిచేసిన ఆయన ఉండేవాడు సుదర్శు. ఆయనకి ఏం అర్థమైందో నాకు అర్థం కాలే కానీ నువ్వు మిలిటరీ సెట్ అవుతావు అన్నాడు. నా హైట్ ఏంటి, నా పర్సనాలిటీ ఏంటి, మిలిటరీ సెట్ అవ్వడం అని. మరి ఆయన ఎందుకన్నాడో నాకు తెలియదండి. ఇద్దరు ఉన్నారు, ఇద్దరు మాట్లాడతా నీ మైండ్ సెట్ వర్క్ అవుతుందా, నీ మైండ్ సెట్ అంటే నీ మైండ్ సెట్ అక్కడ వర్కౌట్ అవుతుంది అన్నాడు. నీ బాడీ అంటే మన ఫిజిక్ గురించి కాదు కానీ నీ మైండ్ సెట్ అయితే అక్కడ వర్క్ అయిపోద్ది అన్నాడు. మరి ఎందుకన్నా నాకు అర్థం కాదు. కానీ ఆ వ్యక్తి చెప్తాను వాడు సుదర్శన్ 1 సంవత్సరం కానీ అక్కడున్న సైనిక శిక్షణలో నిలబడగలిగితే వాడిని భూమి మీద ఇంకెవరూ కదపలేరు అనేవాడు. 1 సంవత్సరం. మీరు ఇంటి దగ్గర 27 సంవత్సరాలు పెంచి పోషించి తిండి పెట్టి అన్నీ చూసుకున్నా మీరు మార్చలేని దాన్ని 1 ఇయర్ వంకర్లన్నీ దెబ్బ కటింగ్లన్నీ నిద్రలేసి మొత్తం అంతా స్ట్రైట్ చేసిన తర్వాత మనం ఇంటికి వచ్చిన పిల్లలు చూసి ఆశ్చర్యపోతాం. మావాడేనా చింటూ, నువ్వేనా? నేనే మమ్మీ. అక్కడేం చేస్తారు మొత్తం బెండులన్నీ తీసిన తర్వాత అప్పుడు ఇంటికి బ్యాగ్ తగిలించుకొచ్చేటప్పుడు మామూలుగా ఇప్పుడు ఇంటి దగ్గర చెప్పినప్పుడు ఇట్లా తినమాకరా నీకు రోగాలు వస్తాయి అన్నా సరే ఒకవేళ ఇంత పొట్టేసుకొని తిరగచ్చు. అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత అట్టుండడు, మొత్తం ఫిట్గా చేసేస్తారండి. అక్కడికి వెళ్ళిన తర్వాత మొత్తం నీళ్ళల్లోనేమో బురదలో నీళ్ళుగా ఇక్కడ ఏచి అని అడుగు. అక్కడికి వెళ్ళిన తర్వాత బురదలో మోపిస్తారు. మొత్తం 2 మోచేతులలో పెట్టి ఎప్పుడైతే పాక్కుంటూ వెళ్తూ ఉంటాడో అప్పుడు గుర్తొస్తారు ఇంట్లో. క్రమశిక్షణ అంటే ప్రతి ఏ పరిస్థితికి ఇంతకు వెనక్కిపోడు. ఆ హృదయాన్ని ఏం చేస్తారంటే ఫిజిక్ మారుస్తారంటే అతని యొక్క శారీరక విధానాన్ని మారుస్తారు. 2 తన ఆలోచన విధానాన్ని మారుస్తారు.
ఎక్కడికైనా భయపడేట్లు అలా కాదు. కానీ ఏమంటే ఇక్కడ చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతారు. ఏమంటే వాళ్ళు నా మాట అన్నారు, వాళ్ళు నా మాట ఎందుకు బ్రదర్, ఎన్ను వాళ్ళ గురించా కాదు. కొంచెం వెళ్తాం, దేవుడి దయ చూపిస్తాం. వాళ్ళు నా మాట అన్నారు, వాళ్ళు నా మాట అన్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళను అక్కడ ఎవండి సారం బెలరు. చెప్పేది అర్థం కాదు. నన్ను మా ఊర్లో, మీ ఊరు ఎక్కడ పనికిరాదు, ఇది ఎక్కడికి వచ్చావు నువ్వు? ఇక్కడ ఎవరైనా సైనిక శిక్షణలోనికి వచ్చిన వారు ఉన్నారా? ఎనికేపాడు దుర్గాస్థానం, ఎనికేపాడు దేవాలయంలోనికి సైనిక శిక్షణలోనికి వచ్చిన వారు. ఇక మీరు ఇప్పుడు పౌరులు కాదు కానీ ఏమవ్వాలా? ఎప్పుడైతే తీసుకొచ్చారో ఇప్పుడు వంకర్లన్నీ ఏమైపోతాయి? ఎవరు సరి చేస్తారు? ఇక్కడ ఆర్మీ ఎవరు ఉంటారు? ప్రవక్త అన్నాడు, అయ్యా దేవుడికి కూడా తనకంటే ఒక సైన్యాన్ని దేవుడు తయారు చేస్తున్నాడు. ఆయన ఇప్పుడు ఎవరయ్యా మరి ట్రైనింగ్ ఇచ్చేది? 5 పరిచర్యను దేవుడు వాడుకుంటాడండి. అపోస్తలుని దేవుడు వాడుతున్నాడు, ఆయన ఉపదేశకులు వాడుతున్నాడు, ఆయన సువార్థికులు వాడుతున్నాడు, ఆయన ప్రవక్తలను వాడుతున్నాడు. ఆయన దేనికని? ఈ వంకర్లన్నీ సరిచేసి ఒక సైనికుడిగా దేవుడు తన బిడ్డలా మార్చడం కొరకని. మీరు మామూలు 5 పరిచర్య కదండి, పరిశుద్ధాత్మతో నింపబడిన 5 పరిచర్య ద్వారా దేవుడు ఒక సైనిక దళాన్ని దేవుడు సిద్ధం చేస్తున్నాడంట. దేనికంటే ఏమి జరిగినా సరే ముందుకే ప్రయాణం చేయగలిగే స్థితిలోనికి వధువుని దేవుడు తేవాలని కోరుతున్నాడండి. ఎంతమందికి అర్థమవుతున్నదో? ఎందుకంటే ఆయన ఎప్పుడైతే వస్తున్నాడో ఈయనలో ఎటువంటి లక్షణం ఉన్నదో వెనుక ఉన్న వారిలో కూడా అదే లక్షణం కనపడాలి. సరే, ఇప్పుడు ఇంతకీ ఎవరిని తీసుకుంటారు ఒక ఆర్మీలోనికి? ఇక్కడ ఎంతమంది ఇష్టపడుతున్నారు ఆర్మీలోనికి వెళ్ళడానికి? మన అమెరికా గవర్నమెంట్ తీసుకోదు, ఇండియా గవర్నమెంట్ తీసుకోదు, రష్యా గవర్నమెంట్ తీసుకోదండి. ఎందుకని? మన పర్సనాలిటీలు ఏమీ లేవు. కానీ ఒకటి మాటికి ఇప్పుడు ప్లేన్గా ఉంది రెడీగా. ఎవరైనా జాయిన్ అవుతారా ఇక్కడ శిక్షణలోనికి? ఎవరయ్యా? అమెరికా సైన్యం కాదు, రష్యా సైన్యం కాదు, కానీ ఇది కల్వరి సైనికులుగా ఉండడానికి, సిలువ సైనికులుగా ఉండడానికి, దేవుని సైనికులుగా ఉండడానికి, సజీవమైన దేవుని యొక్క దండులో చేరడానికి ఎవరైనా సిద్ధంగా ఉన్నారా? కొంచెం మీ పేర్లు తీసుకొచ్చా ఇప్పుడు. సరే, మీ పేర్లన్నీ రాయిచ్చా ఇక్కడ? సరే, నేను రాయలేను ఇప్పుడు, కానీ మీ పేర్లన్నీ మీరు నోట్ చేసుకోండి. ఇప్పుడు మొట్టమొదటి పొజిషన్ ఏంటంటే వచ్చిన వాళ్ళందరినీ తీసుకోరు. అమెరికా గవర్నమెంట్కి రాగానే నేను అయిపోతాంటే రానాయన నీకోసమే ఖాళీ ఉందనరు. ముందేం చేయాలా? ఎగ్జామ్ పెడతారు. ఎగ్జామ్లో పాస్ అవ్వాలా, నీకున్న క్వాలిటీ ఏంటో నువ్వు చూపించాలి. కనుక ఇప్పుడు ఇంతకీ పేర్లు ఎవరెవరు ఇచ్చారు? సరే, మీ అందరి పేర్లు ఇచ్చారు కదా. ఇప్పుడు మరి మన మధ్యలోనికి ఒక కమాండర్ని పిలవాలి. ఇప్పుడు ఎవరిని? ఆల్రెడీ గిన్ను మొత్తం పెట్టుకోసాడు. ఇప్పుడు ఏమంటే వీళ్ళందరూ వచ్చారు. ఇప్పుడు చెప్పాము మీ రాత్రి కాలం మంది ఏమంటే, అయ్యా ఈరోజు 24వ తారీఖున బుధవారం రాత్రి చాలామంది ఇక్కడ అప్లికేషన్లు పెట్టారు. ఏమని? మేమంతా కలవరి సైనికులం. ఇప్పుడు ఈయన వచ్చాడు. వచ్చిన తర్వాత వీళ్ళందరూ లిస్టులా, కానీ ఇన్ని లిస్టులు రావడం లిస్టులు ఎక్కువ వస్తాయి, కానీ లోపలికి ఇన్ని లిస్టులు పోవు. కనుక ఫస్ట్ ఏం చేయాలంటే వీళ్ళలో కొన్ని అనవసరమైన అప్లికేషన్లు తీసేయండి. ఏం అప్లికేషన్లు? అనవసరమైన అప్లికేషన్లు మావి నేను చెప్పను, వాక్యమే చెప్పుతాయి. ఒకసారి సంఖ్యాకాండం 1వ అధ్యాయం 1-2 వచ్చిన. వారు ఐగుప్తు దేశం నుండి బయలువెళ్ళిన 2వ సంవత్సరమున 2వ సంవత్సరం 2వ నెల 2వ నెల మొదటి తేదీని సినాయి అరణ్య మందలి ప్రత్యక్షపు గుడారములో యెహోవా మోషేతో ఇట్లనెను, ఇశ్రాయేలు వంశముల చొప్పున వారి వారి పితరుల కుటుంబములను బట్టి వారి వారి పెద్దల చొప్పున వారి పెద్దల చొప్పున మగవారినందరినీ లెక్కించి సర్వ సమాజ సంఖ్య వ్రాయించుము. సర్వ సమాజం యొక్క సంఖ్య వ్రాయించుము. చదువు. ఎవరెవరిది రాయించాలి బ్రదరు? ఎవరెవరిని లెక్కించాలి? కుటుంబం వాళ్ళని. 3వ వచనం చదవండి బ్రదర్. ఇశ్రాయేలులో సైన్యముగా వెళ్ళువారిని, ఎనికేపాడులో సైన్యముగా వెళ్ళువారిని అనగా చెప్పచ్చా అండి? సరే, అనగా 20 ఏండ్లు మొదలుకొని. ఎవరిని? అయితే నేను వచ్చేసాను ఇక్కడ, నాకు 30 సంవత్సరాలు, నాకు 40 సంవత్సరాలు, నాకు 50 సంవత్సరాలు. ఇక్కడ ఎంత ఉంది లిమిట్? 20 సంవత్సరాలు దాటితే వచ్చేయచ్చండి మీ అప్లికేషన్. ఎంతమంది రెడీ అంటారు? అయితే డౌట్ ఉందండి, మీ ఏజ్ మీద మీకే డౌట్ ఉంది. మీ అందరికీ ఉన్నదా 20 సంవత్సరాలు? 20 సంవత్సరాల పైన వాళ్ళు అందరూ చేర్చుకోమంటుంది బైబిల్. సరే 20 సంవత్సరాలు అందరినీ తీసుకోండి అంటే 20 సంవత్సరాల కన్నా కింద వాళ్ళు ఎందుకు తీసుకోకూడదు? 20 సంవత్సరాల పైన ఎందుకు లెక్క పెట్టమన్నాడు మోషేని దేవుడు?
20 సంవత్సరాల కింద ఉన్నోడిని బైబిల్ ఎలా అంటే ఇక్కడ లెక్కేసేటప్పుడు పెద్దవాడిగా లెక్కేయట్లేదండి, పిల్లోడి కింద లెక్కేస్తుంది. ఎలాగా? పిల్లోడి కింద. అంటే యుద్ధానికి వెళ్తే ధైర్యం సరిపోదు ఆ వ్యక్తికి, యుద్ధానికి వెళ్తే ఆయుధాలు మోయలేడు, యుద్ధానికి వెళ్తే ఆ చెప్పే కమాండర్ మాట సరిగా ఆయన లేడు, యుద్ధానికి పోతే అటు ఇటు దిక్కులు భయం అనిపిస్తే అటు ఇటు పరిగెడతాడు. కనుక మోషే దేవుడు ఏమన్నాడంటే కొంచెం వీళ్ళందరినీ ఆపి 20 సంవత్సరాల పైన ఉన్న మాత్రమే లోపలికి రాని అనగానే ఇప్పుడు వెంటనే మోషే ఏం చేశాడంటే ఈ అప్లికేషన్లన్నీ పెట్టి, అయ్యా నీది 18 సంవత్సరాలు, ఏం చేయాలి ఇప్పుడు అప్లికేషను తీసి పక్కన పెట్టు. ఈయనకి 19 సంవత్సరాలు, ఏం చేయాలి అప్లికేషను పక్కన పెట్టు. ఇప్పుడు మరి ఎనికే పాళ్ళు ఎన్ని అప్లికేషన్ వస్తాయో చూద్దామంటే, బ్రదర్ ఎందుకని నాకు 20 సంవత్సరాలు కూడా ఉండవా? మీరేమనుకోబాకండి, కొంతమందికి 20 సంవత్సరాలు కాదు కానీ కొంతమంది 40 సంవత్సరాల పసిపిల్లలు ఉంటారట, కొంతమంది 60 సంవత్సరాల పాపలు ఉంటారట. ఏమో అర్థమైనట్లేదండి. 40 సంవత్సరాల పసిపిల్లలు ఉంటారట. ఏమనంటే ఏం జరిగినా సరే కొంచెం వీళ్ళు తీసి పక్కన పెట్టిన ఆయన, ఇక్కడ ఎవరు కావాలంటే మాకు 20 సంవత్సరాల పైన ఉన్న వాళ్ళు మాత్రమే కావాలి. ఇక్కడికి మైండ్ మెచ్యూరిటీ ఉన్నాడు కావాలి, ఫిజికల్గా స్ట్రెంత్గా ఉన్నాడు కావాలి, ఆత్మీయంగా బలంగా ఉన్నాడు కావాలి, పరిస్థితులు ఎలా ఉన్నా ముందుకెళ్దాం అనుకున్నాడు కావాలి, ప్రతి దానిలో ధీటుగా నిలబడేవాడు కావాలి, వెనక్కి అనుకుంటే ముందుగా పోయేవాడు కావాలి. 20 సంవత్సరాల పైన ఉన్న లెక్కించు. ఎందుకని? మమ్మీ 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 నన్ను వాడు ఏమన్నాడంటే ఇట్లాంటి వాళ్ళు కొంచెం పక్కన పెట్టు. మన పాస్టర్ గారు నా గురించే మాట్లాడారు తెలుసా, కొంచెం పక్కన పెట్టవా? వీళ్ళకి ఇంకా 20 సంవత్సరాలు, కొంచెం వయసు ఎదగాలి వీళ్ళకి. నాకు వయసు ఎదగాలి, నేను చెప్పట్లా, మీరు నా మీద కాపు పెట్టుకున్నా పర్లేదు. నాకు నా బ్రదర్ ప్రైజ్ లోడ్ చెప్పలేదు, ఎందుకు చర్చికి రాదు? నీకు ఇంకా 20 సంవత్సరాలు మెచ్యూరిటీ కొంచెం ఎదిగి అప్పుడు ఏం చేయాలంటే వీళ్ళకి పాల చేత పెడితే వాక్యం సరిపోవట్లేదయ్యా, బలమైన ఆహారం మీరు తినలేకపోతున్నారయ్యా, ఇంకా పాలతోనే పోషించాల్సి వస్తుంది. ఎందుకని 20 సంవత్సరాలు రాలా, ఇంకా నిండలా. ప్రతి చిన్నదానికి నీకు 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు, నువ్వు నన్ను 40 అన్నావు, నీ 40 నా వయసు చెప్పు, 30 సంవత్సరాలు ఓకేనండి. 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు వచ్చిన ఇంకా పసిపిల్లల, ఇంకా ఆ నోట్లో ఆ పాలపుట్టి తీరు పక్క మోషే అంటాడు, బాబు ఇలా యుద్ధరంగానికి తీసుకుపోయావనుకో మనం జయించేది కదా, వాళ్ళు చేస్తారు, కొంచెం ఈ లెక్కలు తీసేయి, నేను దీని అప్లికేషన్ మీరే తీసుకోండి. మీ లిస్ట్ ఎవరు తీసుకోవాలి? నిజంగా 20 సంవత్సరాలు వచ్చినా మనకి ఆత్మీయ జీవితంలో ఆయుధాలు పట్టుకుంటే మోయగలుగుతామా? సరిగ్గా ఆ యాజకుడు ఏది బోర ఊదుతున్నాడు అర్థం చేసుకోగలుగుతున్నామా? నాకు ఇవ్వబడిన వాగ్దానం ఏంటనేది గుర్తించగలుగుతున్నామా? 20 years అబో 20 సంవత్సరాల పైన ఉన్న పిలిపి లోపలికి. సరే 20 సంవత్సరాల పైన ఉన్న వాళ్ళని నేను పిలవనండి, మీరు 20 సంవత్సరాల పైన ఉన్నవో తక్కువనో మీరు లెక్కేసుకోండి బ్రదర్, దేవుడితో చూపించిన గాక. అయితే ఎప్పుడైతే 20 సంవత్సరాల పైన ఉంటే తర్వాత ఇప్పుడు కొంచెం ఎప్పుడైతే వీళ్ళందరినీ తీసుకొచ్చి ఇప్పుడు ప్రభు ఏమంటారంటే వీరందరినీ తీసుకొని వచ్చి వీళ్ళందరినీ వరుసలో నిలబెట్టు. దేని కొరకు? వీరంతా ఇప్పుడు ఒక ఆత్మీయమైన యుద్ధ రంగంలోనికి వెళ్ళబోతున్నారు కనుక చిన్న పిల్లలొద్దు కానీ అన్ని విషయాల్లో ఎదిగిన స్వభావం కలిగిన వారు, అర్థం చేసుకునే శక్తి కలిగిన వారు ఎవరు ఉంటారో వాళ్ళని మొత్తం యుద్ధ రంగంలో నుంచోబెట్టు మోషే అనగానే చాలామంది వచ్చారు. కొంతమంది వెళ్ళిపోయారు, 21 సంవత్సరాల కన్నా చిన్నోళ్ళు, వాళ్ళందరూ తీసేశారండి. తీసిన తర్వాత ఇప్పుడు దేవుడు ఒక విధానం చెప్తున్నాడు, మోషే మీరు ఎన్నడైనా యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఒక సేనగా మీరు బయలుదేరేటప్పుడు మీకు ఎలాగైతే యాజకత్వానికి ఒక క్రమాన్ని పెట్టానో, ఎలా అయితే అంటే మీరు ఉండే ఇళ్ళకి కానీ ఆశ్రయపురాలకి వీటన్నిటికీ ఒక క్రమాన్ని పెట్టానో, మీరు యుద్ధానికి వెళ్ళేటప్పుడు కూడా నేను ఒక క్రమం పెడుతున్నా, క్రమం చొప్పునే మీరు పోరాడాలి. పౌలు అంటున్నాడా, నియమ ప్రకారముగానే నేను పోరాడాలి, నియమాన్ని దాడితే నేను గిఫ్ట్ నేను పొందుకోలేనండి. ఇప్పుడు దేవుడు ఏమంటే మీరు ఎవరైనా యుద్ధంలో మీ అప్లికేషన్లు ఉన్నాయో లేవో, దేవుడు ఉండినట్లు దేవుడు దయచూపును గాక. ఆత్మీయంగా 20 సంవత్సరాల కన్నా పైన అనుభవాన్ని దేవుడు మనకి ఇచ్చును గాక. సుదర్శ ఏంటి అంత మాట అన్నావు? 20 సంవత్సరాలు. మీకు విషయం తెలుసా, సౌలుకి ఉన్నదండి 40 సంవత్సరాలు 50, 60 ఎంత ఉన్నది ఆయన వయసు, కానీ అంతకన్నా తక్కువ వయసు ఉన్నది. కానీ దావీదుకు మట్టికి 20 సంవత్సరాలు నిండున్నాయి. ఎలా? ఆత్మీయంగా. గొలియాతును చూసి వణికిపోతున్నాడు సౌలు, కానీ దావీదు అంటున్నాడు
ఏ దేవుడైతే సింహం నోట నుండి నన్ను తప్పించాడో, ఏ దేవుడు ఎలుగుబంటి నోట నుండి తప్పించాడో, ఆ దేవుడు ఈ గొల్యాతు చేతుల నుండి కూడా తప్పించడానికి ఆయన సమర్థుడైన దేవుడు. నా వయసు 20 కన్నా కింద కాదు, 20 కన్నా ఎక్కువ నా వయసు. ఒకవేళ బ్రదర్ నీకు 15 సంవత్సరాలు ఉండొచ్చు, కానీ నువ్వు ఆత్మీయంగా 20 సంవత్సరాల కన్నా ఎక్కువ వయసు కలిగిన వాడుగా నువ్వు ఉండొచ్చు. ఇక్కడ ఈ రోజు వెళ్ళేటప్పుడు అందరికీ 20 సంవత్సరాల కన్నా పై అనుభవాన్ని దేవుడు ఇచ్చును గాక. ఎలా వెళ్ళడానికి? దేవుని యొక్క యుద్ధ సైన్యంలో సేనగా బయలుదేరడానికి. అయితే ఎప్పుడైతే ఇప్పుడు దేవుడు క్రమం చెప్తున్నాడు, ఎప్పుడైతే ఇవన్నీ ఉంటావో నేను ముగించేస్తాను. ఇలా మీరు సేనగా వెళ్ళేటప్పుడు మీరు ఒక పాలసీ, నేను రిఫరెన్స్లు నేను చదివించలేను దయచేసి, నా టైం కూడా అయిపోయింది, 5 minutes నాకు ఉన్నది. ఎప్పుడైతే మీరు సేనగా బయలుదేరి వెళ్తున్నారో ఇప్పుడు దేవుడు క్రమం చెప్తున్నాడు. మీరు సేనగా బయలుదేరి వెళ్ళేటప్పుడు దయచేసి మీకు ముందుగా ఎవరు రావాలంటే, మీరు యుద్ధానికి వెళ్ళేటప్పుడు మీ ముందు మొట్టమొదటిగా రావాల్సింది రాజు కాదు, మీ ముందు మొట్టమొదటిగా రావాల్సింది సేనాధిపతి కాదు, మీ ముందు వచ్చి నిలబడాల్సింది వీరెవ్వరూ కాదు, కానీ ముందుగా మీ ముందు నిలబడాల్సింది యాజకుడు. యాజకుడు దిగొచ్చి మా ముందు నిలబడాలి. యాజకుడు వచ్చి ఏం చేస్తాడయ్యా? యాజకుడు తన చేతులు ఎత్తి ఎవరెవరైతే అక్కడ వచ్చినప్పుడు అనేక స్థితిలో వస్తారు కదా, కానీ మొట్టమొదటిగా యాజకుడు ఏం చేస్తాడంటే మొత్తం ముందు సైన్యాన్ని ధైర్యపరుస్తాడు. ఉన్నదా అది? కొంచెం ఓపిక చదవగలుగుతామా? అయ్యా ఈ సైన్యాన్ని వెనకేపాళ్ళు, ఈ సైన్యాన్ని కూడా ఎవరు ఆయనే బలపరచువాడు కదా. ద్వితీయోపదేశకాండం 20:1 మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఇది కొంచెం ఇంకా క్షుణ్ణంగా చదవండి, అర్థమైతే. యుద్ధానికి వెళ్ళే తీరండి ఇది. దేవుడు చెప్తున్నాడు ఈ క్రమం అంతా. 20వ అధ్యాయము 21 బ్రదర్. నీవు నీ శత్రువులతో యుద్ధమునకు పోయి గుర్రములను, యుద్ధాల గురించి చెప్తున్నాడు, గుర్రములను రథములను మీకంటే విస్తారమైన జనమును చూచినప్పుడు వారికి భయపడవద్దు. బ్రదర్ ఇక్కడ ఇది ఎవరికయ్యా అంటే అబ్రాహాము సంతానానికి సంబంధించిన వాగ్దానం. నువ్వు అబ్రాహాము సంతానం అయితే నువ్వు కూడా దీని మీద చెయ్యేసి ఏ అర్ధరాత్రి వేళ మోకాళ్ళ మీద ఉన్నా, అది ఏ విషయమైనా, అది అనారోగ్యమే కానీ ఏ వ్యక్తి గురించి అయినా, ప్రభువా నా ముందున్న దానికి నేను భయపడనయ్యా, కారణం నీ లేఖనం చెప్పింది కనుక వాగ్దానాన్ని పట్టుకొని నేను అడుగుతున్నానయ్యా. నాకు 20 సంవత్సరాల కన్నా మూతు ముడుచుకోవడం, అడ్డుబారుపోవడం ఇది లేదు, కానీ ఏదైనా ప్రభువా నీ సన్నిధిలోనే, ఆనందమైనా ఇక్కడే ఉంటానయ్యా, దుఃఖమైనా ఇక్కడే ఉంటానయ్యా. చెప్పవచ్చునా? ఏ స్థితి ఇక్కడే నిలబడి ఇక్కడే నేను సాధించాలయ్యా. దేవుడి యొక్క సన్నిధానాన్ని విడిచి మీరేమీ సాధించలేరండి. ఓటమైనా గెలిపైనా ఏదైనా మన దేవుడి సన్నిధిలోనికి వచ్చి అక్కడే చేయించడగాలి. ప్రభు మాకు ఇవ్వండి, ఇది మా స్వాస్థ్యం. ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు, మీకంటే కొన్నిసార్లు శత్రువు బలంగా కనబడతాడు. ఎందుకయ్యా అంటే విలన్ అలా చేసింది ఎవరు? కానీ నువ్వు భయపడద్దు. నీ కళ్ళల్లో భయం అనేది అస్సలు రాని మాకు, నిజంగా రానివమ్మా. మన భయం వస్తుంది, అందుకే ఈ లేఖనాలు రాసి ఉంచారు. నీకు భయం అనిపిస్తుందే కనుక భయపడకు, నేనుంటా నీకు తోడు. కానీ చదువు బ్రదర్, అందరం కలిసి చదువుదామండి, కలిసి వస్తుంది. ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండెను. అంతేకాదు, మీరు యుద్ధమునకు సమీపించినప్పుడు యాజకుడు, రాజా వచ్చేది కాదండి, సైన్యాధిపతి వచ్చేది కాదు. ఎవరు బ్రదర్? ప్రజలకి దేవుడికి మధ్యలో నిలబడేది ఎవరు? ప్రజల పక్షాన విజ్ఞాపన చేసేది ఎవరు? అంతేనా అండి? ఇప్పుడు దేవుడు ఏమన్నాడు? యాజకుడు ముందుకు వెళ్ళాలి. కారణం ఏంటంటే యాజకుడు ఎవరిని చూపుతున్నాడంటే వెనుకున్న దేవుడిని చూపుతున్నాడు కనుక, ఓ యాజకుడు నువ్వు వెళ్ళి నిలబడు అక్కడ. చదువు. వచ్చి ప్రజలతో ఇలాగూ చెప్పవలను, ఇశ్రాయేలులారా వినుడి, నేడు మీరు శత్రువులతో యుద్ధం చేయుటకు సమీపించుచున్నారు. మీ హృదయంలో జంగనీయుడి, భయపడుకుడి, వనకుడి, వారి ముఖం అసలు ఇక్కడ ఎంత ధైర్యంతో వెళ్ళాలి తెలుసా అండి. ఆ పదాలు అంటే చూసి కొంచెం భయపడబాకులే, నేను ఉన్నాలే ఇలా చెప్పట్లా, ఆయన వివరంగా చెప్తున్నాను. మీ హృదయాలు జంకనీయవద్దు అంటే నీ ఫేస్ ఎక్స్ప్రెషన్ మంచిగా ఉంది, కానీ హృదయం ఎక్కడ ఉంది? హృదయాన్ని దేవుడు ఏమన్నాడంటే ముందు ధైర్యపరచు, హృదయాన్ని జంకనేవు మాకు. ఎవరైనా 20 సంవత్సరాల పైన ఉంటే ఆమె అని చెప్పండి అండి, ఈ వాగ్దానం నాకే అని చెప్పి హృదయాన్ని జంకనీయవద్దాను. ఏ బ్రదర్ 19లో వచ్చే వాళ్ళు జంకే హృదయాలతో ఉన్నవారు కాదండి, దేవుడు కూర్చున్న రోషం కలిగిన హృదయాలు. ఏమనంటే ఏదేమైనా వాగ్దానం ఇచ్చిన దేవుడు తప్పక నెరవేరుస్తాడు కనుక మేము పెట్టిన ప్రతి అడుగు మా యొక్క స్వాస్థ్యమని నమ్మిన వాళ్ళే ప్రకటన 19లో దిగి వస్తున్నారు. వాళ్ళు జంకే హృదయాలు కాదు, జంకని హృదయాలు. నెక్స్ట్ బ్రదర్,
భయపడకుడి, వణకుడి, వారి ముఖము చూచి బెదరకుడి. చదువు. మీ శత్రువులతో యుద్ధం చేసి రక్షించువాడు మీ దేవుడైన యెహోవా. ఆయనే దిగొస్తాడు మీ పక్షాన. చదువు. చాలు బ్రదర్. ఎప్పుడైతే ఇవన్నీ చెప్పిన తర్వాత ఇప్పుడు యాజకుడు చెప్పాడు కదా, చెప్పంగానే ఇప్పుడు ఈ అప్లికేషన్లు, మీ అప్లికేషన్లు, నా అప్లికేషన్ అన్నీ ఉన్నాయి అక్కడ. ఉన్న తర్వాత వెంటనే ఇప్పుడు ఒక అనౌన్స్మెంట్ చేస్తారు. మీలో ఎవరైనా, మీరంతా వచ్చారు యుద్ధం చేయడానికి, ఎందుకంటే మీ అందరూ దేవుని యొక్క వాగ్దానాన్ని పట్టుకొని వచ్చారు. మీలో ఎవరైనా వివాహం కొత్తగా చేయబడిన వాళ్ళు ఉంటే దయచేసి మీరు రిటర్న్ అయిపోండి. ఒకవేళ మీరు ఇల్లు కట్టిన వారు కొత్తగా ఎవరైనా ఇల్లు కట్టుకొని దాన్ని అనుభవించడం ఉంటే మీరు రిటర్న్ అయిపోండి, మీరు వెళ్ళిపోండి వెనక్కి. ఇవన్నీ చెప్పిన తర్వాత ఎవరైనా కొన్ని ఉంటాయి. ఇవన్నీ చెప్పిన తర్వాత కానీ ఫైనల్గా 8వ వచనం చదువు. నాయకులు అంటే ఇప్పుడు 21 అప్లికేషన్లో 21 సంవత్సరాలు కలిగిన అప్లికేషన్లో ఎల్లు కూడా తీసేయాలి ఇంకోళ్ళని. నాయకులు జనులతో ఎవడు భయపడి మెత్తని గుండెగల వాడగునో వాడు తాను అధైర్యపడిన రీతిగా తన సహోదరుల గుండెలు అధైర్యపరిచినట్లు నాయకులు జనులతో ఎవడు భయపడి మెత్తని గుండెగల వాడగునో వాడు తాను అధైర్యపడిన రీతిగా తన సహోదరుల గుండెలు అధైర్యపరచుకున్నట్లు తన ఇంటికి తిరిగి వచ్చునని చెప్పవలెను. అంటే వచ్చారు, అందరూ వచ్చారు, కానీ వీళ్ళు ఎవరికైనా ఇంకా భయం అనిపిస్తే దయచేసి వాళ్ళని వెళ్ళిపోనివ్వండి. భయాన్ని ఇంగ్లీష్లో ఫియర్ అంటారు, అంతే కదా. దానికి ఒక 2 పదాలు చదివాను దానికి, FEAR. భయం అనేది 2 రకాల ప్రజలకి 2 రకాలుగా ఉంటుందట. పదం ఒకటే. ఏమయ్యా అంటే కొంతమంది పరిస్థితి ఉంటుంది, అంటే ఎట్లా అంటే F అంటే ఫర్గెట్, అంటే మర్చిపో, దేన్ని, ఎవ్రీథింగ్. ఆ యుద్ధంలోకి వెళ్ళినంత నీ భయం అనిపించింది, అక్కడ ఎవరన్నా ఉన్నా సరే అంటే నీకు ఏం జరుగుతుంది ఇవన్నీ మర్చిపో, మొత్తం మర్చిపోయి అండ్ రన్ అవే అంటే అర్థం ఏంటంటే నువ్వు యుద్ధానికి వెళ్ళి భయం అనిపించింది అనుకో, రాజును మర్చిపోయి, జనాలను మర్చిపోయి, నీ ఇంట్లో అందరూ మర్చిపోయి, నీ ప్రాణం నువ్వు కాపాడుకోవడానికి పరుగో. ఇప్పుడు దేవుడు అంటే కొంచెం వీళ్ళ పక్కన పెట్టాను. కానీ ఇదే భయము ఇంకొంతమందికి ఇంకోలా పనిచేస్తుందంట. ఏంటయ్యా అంటే ఫేస్ ఎవ్రీథింగ్. వీళ్ళేంటంటే అన్నీ మర్చిపో, పొరుగో. కానీ వీళ్ళేంటంటే ఫేస్ ఎవ్రీథింగ్, ప్రతి దానికి ముఖాముఖిగా నిలబడు అండ్ రైజ్. ప్రతి దానికి ముఖాముఖిగా నిలబడి యెహోవా మహిమ మీ మీద ఉదయించినట్లు లెబ్బు తేజరులుము. ఇది 2వ రకం ప్రజలంట. ఒకళ్ళేమో నువ్వు ఎట్టన్నా పరిగెత్తాల్సిందే, అదేదో ఇంటి పరిగెత్తే బదులు ఇంటి పరిగెత్తే అతను మన కోసం అవార్డు రెడీగా ఉంటుంది. ఎంతమంది ముందుకు పరిగెత్తే వాళ్ళు ఉన్నారు, దేవుడు దయ చూపించిన కాక. సరే ఇప్పుడు ఏమనంటే వీళ్ళని కూడా తీసేయాలి బ్రదర్. సరే ఇప్పుడు మరి ఎటువంటి వాళ్ళు కావాలి? నాకున్న 5 నిమిషాల టైం కాస్త 10 నిమిషాల టైం అయింది, ముగిచ్చేస్తానండి. మనసులో ఉండి వస్తుంది ఆ మాట. చెప్పండి 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 చెప్పేస్తాను నేను. మొట్టమొదటిగా కొంచెం మరి అంటే మీరంతా అప్లికేషన్లు పెట్టారు, ఏవి వెళ్తే ఏవి వెళ్ళవో తెలుసుకొని వెళ్ళాలిగా. వెళ్ళేటప్పుడు మరి ప్రకటన 19లో మీరంతా ఏమవ్వాలి? గుర్రాల మీద రావాలంటే ఇదంతా రాసిన లిస్ట్. ఏమనంటే 21 సంవత్సరాల పైన నుండి ముందుకు రామని చెప్పు, భయపడిన హృదయం నుండి బయటికి రామని చెప్పు, వీళ్ళ ద్వారానే నా మహిమ నేను చూపుతానని. ఏ బ్రదర్, తీర్పు ఎవరి ద్వారా దేవుడు తీర్చగలడు? అన్యజనులకి. ఇటువంటి ప్రజల ద్వారా మాత్రమే దుష్టుడికి దేవుడు తీర్పు తీర్చగలడు. 149లో ఎవరెవరు కూర్చోదాం కీర్తనలో? దేవుడు, వధువు, దుష్టులు. చివరి అధ్యాయంలో చివరి వచనంలో ఏం చేస్తాడంటే దేవుడు వధువుకి అధికారాన్ని ఇస్తాడు. ఏమంటే తీర్పు తీర్చేది ఇప్పుడు నేను కాదు, నా అధికారాన్ని నీ చేతుల్లో పెడుతున్నా కనుక ఇప్పుడు నాతో పాటు నువ్వు కూడా తీర్పు తీర్చు అని. ఎవరి చేతుల్లో పెట్టగలడు దేవుడు అధికారాన్ని? ఒకసారి మీ ఆసుపత్రిలో 10th క్లాస్ పిల్లడు చేతికి చూడండి, ఏదో గేమ్ ఉంది, పబ్జీ గేమ్ చెప్తాడు ఫస్ట్ గేమ్, తర్వాత నీ మొత్తం కాగితాలు కూడా పెట్టేస్తాడు ఎక్కడో. నీకు వాల్యూ తెలియదు, అటువంటి చోటు చేతిలో పెట్టలేవు కదా. ఇప్పుడు బయట వెనక్కి పారిపోయేవాడి చేతికి అధికారాన్ని ఇస్తారా?
అన్నీ ప్రూవ్ అయిన తర్వాత అక్కడ అధికారాన్ని ఇస్తారు. దాన్ని ఎంతమంది ప్రూవ్ చేసుకుందాం అని కోరుతున్నారు? బ్రదర్, మొట్టమొదటిగా నీ శక్తి ఎలా ఉండాలంటే, ఇది నేను కొంచెం ఆపోజిషన్ వేలో చెప్తున్నాను. నీకు యుద్ధ ఆయుధాన్ని మోసే సామర్థ్యం నీకు ఉండాలట. దేన్నండి? అంటే కత్తి పట్టుకున్నా, అమ్మమ్మ పడిపోతున్నా అంటే ఇప్పుడు చెప్పారంటే మా తరపున యుద్ధం చేయడానికి వచ్చాడంటే ఏమనుకుంటారంటే యుద్ధ వీరుడు ఎలా తిప్పుతాడు కట్టాన్ని, ఇలా 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 తిప్పుతాడు. నువ్వు కత్తి పట్టుకున్నా పడిపోతున్నాను. ఇలా కాదు, నీకు యుద్ధ ఆయుధాన్ని మోసే సామర్థ్యం నీ చేతిలో ఉండాలట. సర్వాంగ కవచం ధరించే శక్తి నీలో ఉండాలట. తల నుండి అరికాల వరకు ఎటువంటి బరువైనా సరే వీటితో నిలబడి ఎదుర శత్రువుతో యుద్ధం చేయడానికి కావలసిన సిద్ధ మనసు నీతో ఉండాలట. చూడొచ్చా అండి? యుద్ధ ఆయుధాన్ని వాడడం తెలిస్తే వాటికి మామూలుగా వాళ్ళ బైబిల్లో బ్రదర్ దేన్ని వాడారు? మునుకోల కర్రను కూడా వదిలిపెట్టలేదండి. మునుకోల కర్రతో కూడా దొరికిన మునుకోల కర్రతో 600 మంది ఫిలిస్తీన్లు చంపేశాడు సంగారు. నిజమేనా? ఎందుకు పనికిరాని గాడిద దవడ ఎముక తీసుకొని 1000 మందిని చంపాడు సంసోన్. ఏ ఆయుధాన్ని ఎలా వాడాలో తెలిసే వ్యక్తి అతను. ఇంకెవరు ఉన్నారా లేడీస్లో? మీరే చెప్పాలి, ఎక్కువ మంది ఉన్నారు కదా బైబిల్లో ఇలాంటి సామాన్యమైన వాడితో శత్రువుని చంపిన వాళ్ళు. మీరు ఆ పని చేయమాకండి. కానీ గుడారం యొక్క అంచులో మేకు పెట్టుంటే ఆ మేకు పీక్కొచ్చింది ఆవిడ. కత్తి లేదు నా చేతిలో, వెనకెళ్ళడానికి మళ్ళా ఆ మునుకోల కర్ర లేదు, ఏం లేదు, కానీ అది ఒక్కటి పట్టుకుంది. సిసేరా యొక్క తల మీద పెట్టి ఆయుధాన్ని ఎలా వాడాలో తెలిసిన వాళ్ళు ఒకసారి చేతి మీద పెట్టింది. ఇలా అనకుండా తెలియాలి ఎలా కొట్టాలో. ఇలా అంటే లెగిస్తే ఏమైంది, ఆ మేకు రెట్లు వస్తుంది. కానీ ఒక్కసారి అలా పెట్టిన తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఒక్కసారికి శత్రువు అనిందాల్లో తెలియదు కానీ మడి చచ్చిపోయాడు ఆయన. ఆయుధాన్ని ఎంతమంది ఉన్నారు ఇక్కడ? బ్రదర్ పెద్ద సర్వాంగ కవచం వేసుకొచ్చాడు ఎదురా, కానీ ఒక ఆయుధం వాడడం తెలిసిన వ్యక్తి ఉన్నాడు. ఉడిసెలతో శత్రువును కుప్పకొల్చిన వ్యక్తి ఉన్నాడండి. ఆయుధాన్ని వాడడానికి తెలిసిన వ్యక్తి. బ్రదర్ మరి ఏమి సరే, మనం ఇంకో ఆయుధాన్ని గురించి చూద్దాం. అసలు మరి మనందరికీ ఈ ఆయుధాన్ని ధరించే అంటే ఈ ఫుల్ ఆర్మర్ ధరించే శక్తి ఉన్నదో లేదో దేవుడు దయచూపును గాక. ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం నుండి చదువు. 11 పెదరు. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు అంటే వాడి కుయుక్తులను జయించడానికి శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఎవరిచ్చే సర్వాంగ కవచం అండి? దేవుడిచ్చు సర్వాంగం. సౌలు కూడా ఒకప్పుడు ఇచ్చాడు సర్వాంగ కవచం. దావీదుకి ఇస్తే దావీదు అన్నాడు, అయ్య బాబోయ్ ఈ ఖడ్గం ఏంటి ఎంత పొడుగ్గుంది, ఈ శిరస్థానం పెడితే తలంత ఊగిపోతుంది ఎట్లాగా, సెట్ అవ్వలా. కానీ దావీదుకి అదృశ్యమైన ఇంకో సర్వాంగ కవచం ఉన్నదండి. దేవుడు తన సేనకి ఎల్లప్పుడూ అదృశ్యమైన సర్వాంగ కవచాలు ఇస్తానే ఉన్నాడు ఆయన. సరే ఈ రోజు రాత్రి మీరు ఎవరైనా దీనిలో జాయిన్ అవ్వాలంటే మీకు ఆ క్యాపబిలిటీ ఉన్నదా? ఏమని? సర్వాంగ కవచం పై నుండి కింద వరకు ధరించిన పడిపోకుండా నిలబడే కెపాసిటీ ఉన్నదా మనకి? దేవుడు దయచూపుని ఇచ్చాను గాక. బ్రదర్ ఈ సర్వాంగ కవచానికి 2 పనులు ఉన్నాయట. ఒకటి అఫెన్సివ్, 2 డిఫెన్సివ్. అంటే ఏమనంటే ఈ క్రికెట్ ఆడే వాళ్ళకి బాగా తెలుస్తుంది. కొంతమంది క్రికెట్ ఆడే వాళ్ళు చూస్తుంటారు, మా ఊడు అంటే ఎక్కువ స్కోర్ కొట్టలేడు కానీ డిఫెన్స్ బాగా ఆడతాడు అంటారు. అంటే స్కోర్ కొట్టడు, 6, 4, 2 ఏం కొట్టడు ఇక. అంటే నాకు తెలిసినంతవరకు అది అవుట్ అవుడు. ఇక ఆ బాల్ ఎన్నైనా కొడుతుంటారు, అక్కడే ఉంటాడు అన్నమాట. ఆ ఏసోడికి చికాకు వచ్చి ఎన్ని బాల్ కొడుతున్నా ఒక వికెట్ పడదు, మనిషి వెళ్ళడు. స్కోరు కొట్టడు, మనిషి వెళ్ళడు. ఏమంటే అక్కడ గోడలా నిలబడతాడు. అట్లా ఆ బాల్ వస్తుంది కొడతాడు, స్కోర్ వెళ్ళదేమి వల్ల వికెట్ పడతాడు. అవి బాల్స్ వేస్ట్ చేయడానికి దీనికి నిలబెడతారు అలాంటి వాళ్ళని. డిఫెన్స్ అంటే ఏంటంటే నువ్వేం చేయవు కానీ నీ మీదకి రాకుండా కాపాడుకుంటూ ఉంటావు. కానీ ఇప్పుడు దేవుడిచ్చే ఈ సర్వాంగ కవచం నీకు 2 విధాలు పనిచేస్తుంది. ఒకటి శత్రువుని జయించడానికి పనిచేస్తుంది, అంటే శత్రువు మీద దాడి చేయడానికి పనికొస్తుంది, శత్రువు యొక్క దాడిని ఆపడానికి పనికొస్తుంది. ఎవరికి? వధువుకు దేవుడు ఇస్తున్నాడండి ఆ సర్వాంగ కవచం. ఇప్పుడు దావీదు కాదు, ఇప్పుడు ఎవరు నిలబడాలి? ఎవరెవరైతే మీరు అప్లికేషన్లు ఇచ్చారో మీ అప్లికేషన్ ఓకే అనుకుంటే మీరంతా వచ్చి నిలబడితే ఇప్పుడు ఇక్కడ ఎవరు నిలబడతారు? సౌలు కాదు, స్వయంగా దేవుడే నిలబడతాడు ఆయన. ఇప్పుడు పౌలు చెప్తున్నాడు ఈ సర్వాంగ కవచం వీరికి ధరింపజేయండి. చదవండి.
ఏలయనగా మనం పోరాడినది శరీరులతో కాదు గాని ప్రధానులతోను అధికారులతోను ప్రస్తుత అంధకార సంబంధమగు లోకనాథులతోను ఆకాశ మండలమందున్న దురాత్మ సమూహములతోనూ పోరాడుచున్నాము. యాక్చువల్లీ ఈ వచనం రాసేటప్పుడు పౌలు ఒక ఇన్స్పిరేషన్తో రాశాడండి, అంటే ఒక ప్రేరేపణతో రాశాడు. మీకు ఎంతమందికి తెలుసో కొన్నిసార్లు కొన్ని మనం విననివి మనల్ని ప్రేరేపించి మీకు అంటే ఉదాహరణ చెప్తాను. నేను మొట్టమొదటిగా అసలు బలిపీఠం మీద మొట్టమొదట నేను చేసిన ప్రసంగం ఇన్స్పిరేషన్ అంటే ఏమనంటే ప్రేరేపణ, మొట్టమొదటి వర్తమానం. ఇంతకు అసలు ఆ మెసేజ్ ఎక్కడి నుండి వచ్చింది తెలుసా నాకు? మీరు చెప్తే ఆశ్చర్యపోతారు. అవ్వా అని నేను ఆఫీస్లో అంటే నాకు తెలిసి గురువారం శుక్రవారం నాకు ఆర్డినేషన్ అయింది, శనివారం కూర్చొని ఉన్నా. నాకు తెలియదు ఆదివారం వాక్యం చెప్పాలని కూడా, అప్పటికి నాకు ఇంకా తెలియలే. కూర్చొని ఎప్పుడైతే నేను మామూలుగా వర్క్ చేసుకుంటున్నా పక్కన ఒకటి సినిమా పాట పెట్టాడు. ఆ అంశం అక్కడ నుండే వచ్చింది. సినిమా పాట నుండా చెప్తాను. ఎప్పుడైతే సినిమా పాట అలా మోగుతూ ఉన్నదో నేను అనుకున్నా ఆ పదాలు కూర్చున్నాను అన్నీ వినబడుతుంది. అసలు ఇంత చక్కగా పదాలు కూర్చోాలి, ఇంత సంగీతం కూర్చోాలంటే మనిషి తనకు తాను చేయలేడు. మనిషి మనకి ఏదో ఒక ప్రేరేపణ ఉండాలి. ఆ వర్తమానమే నాకు ప్రేరేపణ వర్తమానానికి నడిపించింది. అంటే ఒకటి చూస్తే అది ఇంకో విధంగా, ఎందుకంటే మీరు శారీరకంగా వ్యక్తి లోకానుసారులు అయితే లోకాన్ని లోకంగానే తీసుకుంటారు. కానీ ఆత్మీయమైన వ్యక్తులు ఏం చేస్తారంటే మీరు భౌతికంగా ఏం చూస్తున్నారు ఆత్మీయంగా తీసుకోవడానికి ఇష్టపడతారు. దాన్ని ఎప్పుడైతే పౌలు చూస్తున్నాడు, రోమా సైనికులను చూడంగానే గ్లాడియేటర్స్ అని ఉంటారండి, అంటే వాళ్ళని పౌలు ఒక మాట అంటాడు, మేము అపోస్తులమైన మమ్మను దేవుడు అందరికన్నా కడపటుగా ఉంచి లోకానికి దేవదూతలకి వేడుకగా మమ్మల్ని ఉంచాడు అంటాడు. కారణమే ఇన్స్పిరేషన్. ఎప్పుడైతే రోమా ఆ ప్రభుత్వాల్లో ఎప్పుడైతే రోమ్ ఆ పట్టణాల్లో పౌలు ఉన్నాడో అక్కడ గ్లాడియేటర్స్ అని ఉంటారు, యుద్ధవీరులు. వాళ్ళిద్దరిని నుంచోబెడతారు. అంటే వీళ్ళిద్దరు కొట్టుకొని ఎవరు గెలిస్తే చనిపోతారు కూడా అక్కడ. వీళ్ళిద్దరు కొట్టుకునేటప్పుడు గ్రౌండ్ చుట్టూ నిలబడి అనేక మంది దీన్ని వీక్షిస్తా వినోదంతో చూస్తుంటారు. భలే ఉన్నది, కానీ వాళ్ళ ప్రాణాలు పెడుతుంటారు. ఇది చూడంగానే పౌలు అంటాడు, మా ప్రయాస చూస్తుంటే దేవుడు మమ్మల్ని అలా మధ్యలో పెట్టి దేవదూతలు లోకమంతా మమ్మల్ని వేడుకగా పెట్టారేమో అనిపిస్తుంది అంటాడు పౌలు. ఇదే పౌలు ఎప్పుడైతే రోమా సైనికులను చూస్తున్నాడు, ఎప్పుడైతే చెరసాలకు వచ్చేటప్పుడు చూడంగానే వాళ్ళ తల నుండి అరికాల వరకు అంతా వెపన్స్ అంటే అన్ని ఆయుధాలు ఇవన్నీ చూడంగానే ఇప్పుడు ఎఫెసీలకు రాసిన పత్రికలు ఇప్పుడు పౌలు ఏమంటున్నాడంటే, ఆ రోమా గవర్నమెంట్ ఒక రకమైన సర్వంగ కవచం వాళ్ళ సైనికులకి కప్పింది. కానీ పరలోకపు దేవుడు అయితే తన బిడ్డల కొరకు, తన సైనికుల కొరకు, కలువరి సైనికుల కొరకు, సిలువ సైనికుల కొరకు ఆయన కూడా ఒక సర్వాంగ కవచాన్ని దేవుడు సిద్ధపరిచాడు. ఎప్పుడైతే ఆ వ్యక్తి ఇలా నడుచుకుంటా రోమా సోల్జర్ ఎవరైతే ఆ రోమా సైనికుడు ఎప్పుడైతే ఆ జైల్లోనికి ఇలా రాగానే ఇప్పుడు రాసేవాడు ఒక్కసారి దాని వెంక చూశాడు. చూడంగానే అతనికి మంచి బెల్ట్ ఒకటి ఉన్నదంట. చూడంగానే ఇప్పుడు ఎప్పుడైతే దాని బెల్ట్ ఇంకా అక్కడ రోమా సైనికుడు చూసి అనుకున్నాడు, ఎలా అయితే రోమా గవర్నమెంట్ బెల్ట్ దేనికి పెడతారండి, వస్త్రాలన్నీ లూజ్గా వదులుగా ఉండినప్పుడు వీటన్నిటినీ గ్యాదర్ చేయడం, అంటే విడిగా ఉన్న వాటన్నిటిని గ్యాదర్ చేసి ఒక్క దగ్గరికి ఇలా కట్టినట్టుగా ఎప్పుడైతే చూడంగానే ఇప్పుడు పౌలు రాసేటప్పుడు అన్నాడు, ఎలా అయితే రోమా గవర్నమెంట్ వాళ్ళకి బెల్ట్ ఇచ్చినదో కానీ దేవుడు తన ప్రజలకైతే సత్యం అనే దట్టిని దేవుడు తన ప్రజలకి ఇచ్చాడు. ఇప్పుడు మనకేముండాలి, సత్యం అనే దట్టి కట్టంగా లూజ్ అయిపోకూడదు. ఏమవ్వాలా? ఈ అప్లికేషన్లో సత్యం మాట్లాడే వాళ్ళు ఎవరున్నారు? మేము సత్యం దట్టి నేను కట్టలేనంటే కొంచెం మీ అప్లికేషను సత్యం అనే దట్టి కట్టినగా ఉండాలి. వాళ్ళు చూసినప్పుడు పూర్తి కవచం వాళ్ళకి కనబడుతున్నది. వెంటనే పౌలు అనుకున్నాడు, ఒకసారి చదువుదాం బ్రదర్, లేకపోతే చదువుకుంటే వెళ్ళిపోదాం. ఎలయనగా మీ నడుమునకు బ్రదర్, లేకపోతే 14 నుండి చదివండి. ఆ 14 చూడండి బ్రదర్. ఎలయనగా మీ నడుమునకు సత్యమైన దట్టి కట్టుకుని, మీ నడుమునకు సత్యమైన దట్టి కట్టుకుని నీతి అని మైమరును తొడుగు. ఎవరి నీతి అనే మైమరు అంటే మన నీతి కాదు. మన నీతి ఎట్లాంటిది అంటే చినిగిన గుడ్డలతో సమానం. విషయం తెలుసా, మనకి ఎప్పుడైనా జీవితంలో ఏం జరగకపోతే మొట్టమొదటి ఏం గుర్తొస్తుంది తెలుసా? దానికోసం ఎన్ని రోజులు ఫాస్టింగ్ ఉన్నా తెలుసా, దీనికోసం దేవుడిని ఎంత అడిగా తెలుసా, దీనికోసం ఎన్నిసార్లు పాస్టర్ గారు చుట్టూ తిరుగుతూ అడిగా. కానీ గమనించు, లేఖనం ఒకటి అంటది, నీకు ఆజ్ఞాపించబడినవన్నీ చేసిన తర్వాత రెండు చేతులెత్తి మేము నిష్ప్రయోజనమైన సేవకులమయ్యా, మేము ఏమి చేయాలో అదే చేస్తాం, కానీ ఏది ఇవ్వాలనేది నీ కృప మీద ఆధారపడి ఉన్నదయ్యా. మా నీతి కాదు, మీ నీతినే మైమరుగా మేము ధరించుకుంటామయ్యా. ఎన్నడూ మన సొంత కష్టాలు చూడబాకండి. ఫైనల్గా ఉంటే మేమేం చేయగలమో చేసాం, కానీ ఇవ్వకపోవడం అనేది నీ కృప మీద ఆధారపడి ఉన్నది. ఉన్నారా అటువంటి సైనికులు ఎవరైనా? ఇప్పుడు దేన్ని మైమరువుగా కట్టాలి? నీతినే మైమరువును ధరించుకొని చదవండి బ్రదర్. పాదములకు సమాధాన సువార్త వలనైనా సిద్ధ మనసు జోడు తొడుక్కొని చెప్పులు తొడుక్కొని, అంతేనా రైట్ బ్రదరు?
రైట్ కదా? అయితే మీరు కొంచెం మీరు వినండి. నేను యాక్చువల్గా దీని గురించి చదివితే మనం ఏమనుకుంటామంటే మన చెప్పులు ఉంటాయి కదా, అంటే కొన్నిసార్లు దేవుడు అలా చూపిస్తాడు కూడా, ఎవరితో మనం గొడవ పడితే ఆ చెప్పులు పోయినట్టుగా. జరుగుద్ది అంటే దేవుడు మీతో మాట్లాడాలనుకుంటే జరుగుతాయి అన్నీ. ఎప్పుడైతే మీకు చూపించగానే మీకు ఐడియా వస్తుంది ఎక్కడో లెక్క తేడా వచ్చింది కొంచెం, అప్పుడు ఆటోమేటిక్గా జరుగుతాయి. సంవత్సరం చివరిలో నేను నీ పట్ల ఏమైనా పొరపాటు చేస్తుంటే అసలు అప్పుడు కూడా అడగలేదు అనుకో, ఇక నువ్వు చెప్పు లేకుండా అడుగుతున్నట్టే కదండి. అంటే ఏమంటే అప్పటికి నీ హృదయం ఇంకా మెత్తన చేయబడట్లా. కానీ ఇప్పుడు ఎప్పుడైతే పౌలు చెప్పాడు, నేను అనుకున్నా నిజంగా చెప్పులు అనుకున్నా, కానీ వాస్తవానికి అవి చెప్పులు కాదండి, సామాన్యమైన చెప్పులు కావు అవి. హై హీల్స్ మామూలు ప్లాట్ చెప్పులు కాదు అవి. వాస్తవానికి ఎప్పుడైతే రోమా సైనికులు యుద్ధ రంగంలో ఉన్నప్పుడు వాళ్ళలో కొంతమందికి వాళ్ళు వాడే కత్తులు కొన్ని పొడుగైన ఖడ్గాలు ఉంటాయి, కొంతమంది దగ్గర చిన్నవి ఉంటాయి, కొంతమంది దగ్గర పొడుగ్గా ఉంటాయి. ఎప్పుడైతే ఈ ఎదుటి వ్యక్తితో పోరాడేటప్పుడు ఇతనికి దట్టి ఉంది అంటే సత్యమే చెప్తాడు, ఎక్కడికి పోయినా అట్లాంటి దట్టి ఉంది ఆ వ్యక్తికి, ఈ అప్లికేషన్ ఇచ్చిన వ్యక్తికి, ఇతనికి దేవుని నిత్యమే మైమరువే ఉన్నది ఇతని మీద. కానీ ఎప్పుడైతే యుద్ధం చేసేటప్పుడు ఎదుటి వ్యక్తి గమనిస్తాడంట, మొత్తం అప్ టు బాటం చూస్తే మంచిగా అన్నీ పెట్టాడు కానీ కాళ్ళ మీద ఏమీ లేదని. యుద్ధం చేసేటప్పుడు అదొక కుయుక్తి ఏమనంటే, ఎప్పుడైతే తల మీద ఆడిస్తా తల మీద చూస్తుంటాడు, ఒక్కసారి కాళ్ళ మీద ఎప్పుడైతే దెబ్బేయంగానే ఈ వ్యక్తి ఇప్పటి వరకు ఏదైతే రోషంతో యుద్ధం చేద్దాం అనుకున్నాడో ముందు నిలబడలేని స్థితిలోనికి పడగొడతాడట. ఎప్పుడైతే ఆ వ్యక్తి పడ్డం ఎంతమందికి అర్థమవుతుందో, ఎప్పుడైతే ఆ వ్యక్తి పడ్డం ఇక యుద్ధ రంగంలో నిలబడలేని స్థితిలోనికి తీసుకొస్తాడంట. అప్పుడు వరకు నీకు ఎలా ఉంటుందంటే, ఇది ఎక్కడ మన మధ్యలోనే జరుగుద్ది, ఇది నీకు చాలా, నువ్వు ఎప్పుడు నిజమే చెప్పొచ్చు, దేవుడి నీతి మీద నువ్వు ఆధారపడచ్చు. కానీ దెయ్యం తెలుసు వీడిని, అంటే ఈ వ్యక్తిని, ఈ స్త్రీని పడగొట్టాలంటే ఈ సైనికుడిని తల నుండి అంతవరకు బాగానే ఉంది, కానీ ఈ వ్యక్తికి అందరితో సమాధాన పడే గుణం లేదు. ఎప్పుడైతే కాలు నరుకుతాడో నువ్వు ఏ దిక్కుగా జరగలేవు, ఇటు తిరిగితే వెళ్తా పడదు నీకు. ఇప్పుడు అర్థమైనట్టు ఉందండి. ఇటు తిరుగుతావు, ఏం చెప్తావు సాక్ష్యం, వెళ్తా పడదు నీకు, మళ్ళీ ఇటు వెళ్తా పడదు నీకు. ఏం చేశాడు నీ కాళ్ళు, నువ్వు ఇక యుద్ధం చేయలేవు, యుద్ధ రంగంలో నువ్వు నిలబడలేవు. కానీ పౌలు అన్నాడు, దయచేసి మీరు స్పిరిచువల్గా ఎంత బాగున్నాం అనుకున్నా సరే, ఎక్కడెక్కడైతే లోపాలు ఉన్నాయో ముందు వాటన్నిటినీ ఫిక్స్ చేయండి. సమాధానం నువ్వు అందరితో కలిగి లేకుండా నువ్వు సర్వాంగ కవచం ధరించలేవు. సర్వాంగ కవచంలో ప్రాముఖ్యమైన పాత్ర ఏంటంటే నువ్వు నిలబడాలి కదా యుద్ధ రంగంలో. ఎంతమందికి అర్థమవుతున్నదో అండి? చాలాసార్లు ఈ కాళ్ళు నరకబడే చాలామంది సాక్ష్యాలు పోతున్నాయి, నిజమండి. అందువల్ల మనం ఎప్పుడైతే సత్యం చెప్పినా ఇంకో వ్యక్తి మనం నమ్మడం, మనల్ని సమాధానం లేదు కదా నీకు. అయితే మరి చెప్పులు ఏమైనా తేలిగ్గా ఉంటాయా అంటే అవి దాదాపు ఇనుము అట్లాంటి రేకులతో చేసినట్టు ఉంటుందండి. అది అసలు అది లేకుండా యుద్ధం చేస్తే ఈజీ అనిపిస్తుంది అంట. నిజమా? అవును. అది వేసుకుంటే నీకు బాగా బరువుగా ఉంటుంది, ఎందుకంటే ఐరన్ వాటితో పూత పోసినలాగా ఉంటుంది అది. అక్కడ దగ్గర నేను మా కంపెనీలో ఒక ఆఫీసులో ఒక ఆయన వచ్చి మాకు వివరిస్తున్నాడు, ఏదైతే వేర్ హౌస్లో వేసే షూస్ గురించి చేస్తే. నేను చాలా రోజులు చూసాను ఆ షూస్ మా ఆఫీస్లో, మా ఫ్రెండ్స్ పక్కన చూసి నవ్వుకున్నాం కూడా. ఏం షూలు రాబో పెట్టున్నాయి, మనకెత్తారా అంటున్నారు ఏంటి అనుకున్నాం, ఇంత ఉంటాయి. కానీ నా కళ్ళ ముందు చూపించాడు, ఒక పెద్ద చెక్క పెట్టి ఉందండి, దాని మీద ఏమన్నాడు, చెప్పు ఉంది ఇలా కాలు ఉంది షూలో, ఏమనగానే పెద్ద ప్యాకెట్ తీసుకొచ్చి కాలు మీద వేశారు. ఆ వ్యక్తి గుండె ఎట్టంటే నాకు తెలియదు అదేంటి అనేది, ఏమవలా కాలు. వెంటనే ఇంకోటి పిలిచి దాని మీద ఎక్కన్నాడు. చెప్పు మీద అంటే షూ మీద చెక్క పెట్టే మీద మనిషిని ఎక్కమన్నాడు. మనిషి ఎక్కాడు, ఏమవ్వాలి, ఈయన గుండె అంటుంది. అప్పుడు చెప్పాడు, ఈ షూ 1 టన్ వెయిట్ ఆపుద్దని. స్టన్ అయిపోయా, 1 టన్. ఇప్పుడు ఆ పవర్ ఎక్కడున్నదంటే నువ్వు ఎప్పుడైతే సమాధానం కలుగుంటావో, నువ్వు సమాధానం లేని జీవితాన్ని చూడండి. కారణం ఏంటంటే ఇప్పుడు నువ్వు ఈ షూ వేసుకొని యుద్ధం చేయడం కష్టంగా అనిపిస్తుందంట. అంటే నీకు అందరితో సమాధాన పడడం సులువైన విషయం కాదు, అది మనం అనుకున్నంత సులువు కాదండి అందరితో సమాధానంగా ఉండడం అనేది. ఎంతమందికి అర్థమవుతుందో? ఎందుకంటే నువ్వు ఈ వ్యక్తి చూడంగానే ఈయన ఎందుకు అలుగుతాడో నీకు తెలియదు, ఎందుకు ఆవిడ అలుగుతో తెలియదు. కానీ నువ్వు ఇప్పుడు ఏం చేయాలి, చెప్పుల్ని కదలడానికి కష్టంగా ఉన్నాయి కానీ ఏమనాలి, ప్రైజ్ లార్డ్ సిస్టర్. నీకు సమాధానమైన బంధం ఎప్పుడైతే నీ చుట్టుపక్కల ఉంటుందో, శత్రువు కుయుక్తితో నిన్ను కొట్టకుండా తల నుండి అరికాల వరకు దేవుడు నిన్ను కాపాడుతూనే ఉంటాడు ఆయన. ఎంతమందికి అర్థమైనదండి? నీకు వేసుకున్నప్పుడు కష్టంగా ఉంటుంది, నిజమండి. ఇప్పుడు చర్చిలోకి వచ్చిన తర్వాత ఇక్కడ నుండి అక్కడ కూర్చున్న వారందరితో సమాధానంగా ఉండడం అంటే ఈజీ అనుకున్నారా? ఈజీ అయితే అందరూ ఉండేవాళ్ళు. ఏ వ్యక్తి ఎట్టుంటాడో తెలీదు, ఎప్పుడెట్టా మారిపోతారో తెలీదు, ఏం జరుగుతుందో తెలీదు. కానీ ఇప్పుడు నువ్వేం చేయాలి, అని భారంగా మోసుకుంటూ
భారంగా ఉంది. కానీ ఈ సమాధానమైన చెప్పుల్ని కాళ్ళ మీద ఉన్నంతసేపు యుద్ధ రంగంలో పడకుండా నిలబడతానే ఉంటాం. ఎంతమంది 21 సంవత్సరాలు ఉండి 20 సంవత్సరాల పని చెప్పులు వేసుకొని రెడీగా ఉన్నారండి? సమాధానం ఏంటంటే మీకు ఏమి వ్యత్యాసం ఉన్నా క్లియర్ చేయండి, ఎందుకంటే నీ సాక్ష్యం అక్కడే నిలబడుద్ది. ఎందుకంటే కొన్నిసార్లు ప్రవక్త చెప్తాడు, ఈ సత్యమైన దట్టి కొన్నిసార్లు పనిలో ఉన్నప్పుడు లూజ్ అయిపోద్దంట. లూజ్ అయిపోతే నేను ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం బెల్ట్ టైట్ చేసుకున్నట్టు కుదరదు. ఇప్పుడు ఏం చేయాలి? మళ్ళీ చెప్పులు ఒకసారి పోయినాయి అంటే ఎప్పుడో చెప్పులు వాడానంటే కుదరదు. ఈ రోజు రాత్రి కూడా మళ్ళీ చెప్పులు ఎత్తుకోవాలి ఎక్కడ పోయినాయి అని. నువ్వు చెప్పులు ఎప్పుడైతే సమాధానంతో నువ్వు అందరితో ఉంటావో దేవుడిని పక్షాన్ని యుద్ధం చేయడం దేవుడు ప్రారంభిస్తాడు. ఒకవేళ నువ్వు ప్రజలతో సమాధానంగా లేకపోతే కొంచెం మీ అప్లికేషన్ తీసుకెళ్ళిపోచేయలేదు. ముగిస్తానండి, తర్వాత చదువు. ఇవన్నీ గాక విశ్వాసం అనే డాలును పట్టుకోండి, దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులగుదురు. దుష్టు యొక్క అగ్ని బాణములన్నిటినీ ఆపడానికి శక్తిమంతులగుదురు. మరియు రక్షణ అనే శిరస్త్రాణమును, టైం అయిపోయింది బ్రదర్, రక్షణ అనే శిరస్త్రాణమును, దేవుని వాక్యమును ఆత్మకట్గమును ధరించుకొనుడి. ఎంతమందికి రక్షణ అనే శిరస్త్రాణం ఉన్నదండి ఇక్కడ? ఏమని బ్రదర్, ఏమి జరిగినా నీ హృదయంలో ఒకటి ఉండాలి. ఎందుకంటే దేవుని ఎల్లప్పుడూ మాట్లాడుతూనే ఉంటాడు. నీ హృదయంలో నీకంటూ ఒక సాక్ష్యం ఉండాలి, అంటే నీకంటూ ఒక నమ్మకం ఉండాలి. నేను దేవుని బిడ్డనే, ఏం జరిగినా నేను దేవుని బిడ్డనే. దెయ్యం నిన్ను అక్కడే కొడతాడంట. ఇంకా నువ్వు ఎప్పుడైనా వీక్గా ఎక్కడైనా కనబడంగా వెంటనే చెప్తాడంట, అయిపోయింది నీ భక్తి జీవితం, వాళ్ళు పడిపోయారు తెగదు నువ్వే. కానీ నీకు ఎప్పుడైతే ఈ శిరస్త్రానం టైట్గా ఉంటుందో, రీసెంట్గా విన్నా ఒక వ్యక్తి హెల్మెట్ పెట్టుకుని డ్రైవ్ చేస్తున్నాడంట. కానీ ఎప్పుడైతే ఈ కింద బెల్ట్ పెట్టలేదంట, హెల్మెట్ ఉంది తల మీద కానీ బెల్ట్ లేదు. ఎప్పుడైతే బండి మీద వెళ్తూ ఉన్నాడో ఎదుటి నుండి ఒక వ్యక్తి వచ్చి బలంగా గుద్దంగానే 6 అడుగులు పైన లేచాడంట. పైకి లెగ్స్ కింద పడంగానే హెల్మెట్ లేదా, మీకు కూడా శిరస్త్రానం లేదా. కానీ ఇప్పుడు ఏం చేయాలి మనం? ఏదైతే దేవుడికి నీకు మధ్యలో ఒక ప్రత్యక్ష ఉందో దాన్ని టైట్ చేసి పెట్టాలి. ఏమనంటే ఏమి జరిగినా ప్రభువా నువ్వు నా పక్షాన్ని ఉన్నావు, ప్రభువా ఏం జరిగినా నువ్వు సరి చేస్తానే ఉంటావయ్యా, నేను జారిపడే అవకాశం లేదు, ఎందుకంటే ఇది నా ఎంపిక కాదు నీ ఎంపిక కనుక నేను నిలబడగలుగును ప్రభువా అని. ఎప్పుడైతే ఈ బెల్ట్ లూజ్ అయిందో 6 అడుగుల నుండి కింద పడ్డాడు. 3 రోజులు హాస్పిటల్ నుండి చనిపోయాడు. అని అనుకున్నా, ఏదైతే మనం భౌతికంగా చూస్తున్నామో ఆత్మీయంగా కూడా అదే. శిరస్త్రాణాలు ఉన్నాయి కానీ శిరస్త్రాణాలు ఏమవ్వాలి ఇప్పుడు? ఎంతమంది ఉన్నారండి? ఇంకా నేను ముగిచ్చేస్తున్నాను బ్రదర్. ఎప్పుడైతే నువ్వు ఈ శిరస్త్రాణాన్ని అంటే ఈ యొక్క సర్వాంగ కవచాన్ని ధరించుకొని యుద్ధరంగంలో నిలబడగలుగుతావో, నువ్వు ఎప్పుడైతే ఆత్మీయమైన ప్రతి యుద్ధాన్ని భూమి మీద జయిస్తావో, ఇప్పుడు అక్కడ నుండి జయించడానికి వచ్చేవాళ్ళు ఎవరో కాదండి, ఈ రాత్రి వేళ ఇక్కడ జయించేవారే అక్కడ ఉండేవాళ్ళు. ఎవరో రారు అక్కడ. ఎవరు ఈ రాత్రి కాలం మంది ఎవరైతే జయిస్తా ఉన్నారో మీరే ఆ స్థలంలో ఉండి మళ్ళీ ఆయన వెంబడి వచ్చే ప్రజలు మీరు ఎంతమంది నమ్ముతున్నారు మీరే వస్తామని? ఇప్పుడు ఆయన ఏమంటాడండి, ఇప్పుడు జయించిన వానికి దేవుడు అధికారాన్ని దేవుడు చేతిలో పెడుతున్నాడంట. ఒకసారి చదువుదామా? చదివి ముగిద్దామండి. కీర్తన 149 7, 8, 9 వచ్చిన అయిపోయింది టైం. అన్ని జనులకు ప్రతిదండన చేయుటకును ప్రజలను శిక్షించుటకును ఇస్తాడండి దేవుడు తన బిడ్డలకి. ఇంకోళ్ళకి ప్రతిదండన చేయడానికి అధికారాన్ని దేవుడు ఇస్తాడండి. ఐగుప్తు మొత్తాన్ని దేవుడు నాశనం చేయొచ్చు, కానీ దేవుడు దిగొచ్చి నాశనం చేయాలి. కానీ అధికారాన్ని దేవుడు ఎవరి చేతిలో పెట్టాడు? మోషే. పలికేది నువ్వు, కానీ తీర్పు తెచ్చేది ఎంతమంది ఉన్నారండి? అనేక మంది కనానీయులు ఉన్నారు, కానీ వాళ్ళందరి మీద తీర్పు తెచ్చడానికి దేవుడు యెహోషువని దేవుడు పైకి లేవనెత్తాడు. యెహోషువని ప్రవక్త ఏమంటాడంటే మరణదూత అంటాడు. ఎందుకు బ్రదర్ మరణదూత అంటే? శత్రువులందరి గుండెల్లో వణుకు పుట్టేదంటే. ఏమనంటే యెహోషువ మన రాజ్యంలో అడుగు పెడుతున్నాడంటే, ఆయన అడుగు పెట్టాడంటే ఆయన మావులోడు కాదు. ఆయనకి ఎట్లాంటి పట్టుదల ఉంటుందంటే, నేను అడుగు పెట్టిన ప్రతి స్థలం నాదే అంటాడు ఆయన. ఎంతమందికి అర్థమవుతున్నదో? ఈ అధికారం దేవుడే అధికారాన్ని ఇచ్చాడు యెహోషువకి. దావీదుకి ఎవరో అధికారం? దేవుడే అధికారాన్ని ఇచ్చాడు. అపోస్తలుడైన పేతురు నిలబడినప్పుడు అదే వెంటనే అననీయ సప్పరంటే వెంటనే వారు నేల కూర్చాడు. ఎవరిది అధికారం? ఏ దేవుడైతే తన ప్రజలకు అధికారం ఇస్తా ఉన్నాడు, అదే దేవుడు చివరిలో కూడా వధువుకి దేవుడు తన అధికారాన్ని ఇవ్వబోతున్నాడండి. ఎంతమంది నమ్ముతున్నారు ఇస్తాడని? ఒక వచనం చదువు ముగిచ్చేద్దాం. అన్ని జనులకు ప్రతిదండన చేయుటకును ప్రజలను శిక్షించుటకును గొలుసులతో వారి రాజులను ఇనుప సంఖ్యలతో వారి గనులను బంధించుటకును విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకును వారి చేతిలో 2 ఖడ్గం ఉన్నది. ఏంటిదండి అంటే? ఏంటిది?
వాక్యం అనే ఖడ్గం నువ్వు ధరించే ముందు ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉంటే అప్పుడు నువ్వు వాక్యం అనే ఖడ్గాన్ని తీసుకుంటే దానికి అర్థం ఉంటుంది. ఎంతమందికి అర్థమైంది? ఈరోజు చాలామంది వాక్యం అందరూ 2 అంచెల ఖడ్గం. సరే 2 అంచెల ఖడ్గం వాక్యం తీసుకుంటాం, మరి తల మీద శిరస్త్రాణం ఏది? నీ చెప్పులకి సమాధానమైన జోడేది? నీకు ఎక్కడ ఎదుర నీతైన మైమరు ఏది? అందువల్ల వర్తమానం పెట్టుకొని ఫెయిల్ అవుతున్నారు. కారణం ఏంటంటే వాక్యం ఒక్కటే కాదు, ఫుల్గా సర్వాంగ కవచంలోనికి నువ్వురా, అప్పుడు నువ్వు వాక్యాన్ని పట్టుకో. శత్రువుని నీ పాదాల కింద ఉంచే బాధ్యత దేవుడిదండి. ఎంతమంది ఉన్నారు? దయచేసి అంతా లేచినప్పుడు మహిమను విడచి నీలోకి వచ్చి మాగముగా మారి మనిషిగా మార్చావు. మహిళే నీవు మాధుర్యముగా మార్చి మాదిరి చూపి మధురూపమిచ్చావు. మహిమను విడచి మహిలోకి దిగి వచ్చి మాగముగా మారి మనిషిగా మార్చావు. మహిళే నీవు మాధుర్యముగా మార్చి మాదిరి చూపి మధురూపమిచ్చావు. మహిమలో నేను మహిమను పొందా మహిమగా మార్చింది నీ కృప. మహిమలో నేను మహిమను పొందా మహిమగా మార్చింది నీ కృప. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే బ్రతుకలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే బ్రతుకలేనయ్యా. నీ కృప లేనిదే బ్రతుకలేనయ్యా. నీ కృప లేనిదే బ్రతుకలేనయ్యా. సైన్యాధిపతి అయిన మా పరలోకపు తండ్రి, మీ నామమునకే స్తుతులు స్తోత్రములు మా తండ్రి. మీ పరిశుద్ధాత్మ ద్వారా మీరు తెలియచేసిన కార్యము దేవునికి లోబడి ఉండుడి, అప్పుడు అపవాదిని ఎదిరించుడి, వాడు పారిపోవును అన్నారు. మొదట దేవునికి మీరు లోబడండి అన్నారు, తర్వాత అపవాదిని ఎదిరించమన్నారు. మా ప్రభువా, మొట్టమొదట మీకు లోబడి తర్వాత మేము అపవాదిని ఎదిరించినట్లయితే వాడు నిలబడుట కాదు, వాడు నడిచి వెళ్ళుట కాదు, వాడు పారిపోవును అని, వాడి మీదట ఏ మాత్రం నిలబడలేడని, వాడు ఎంతోమందిని బెదిరించి ఉండొచ్చు, ఎన్నో కుటుంబాలను పాడు చేసి ఉండొచ్చు, ఎన్నో రాజ్యాలను పడగొట్టి ఉండొచ్చు, ఎంతోమందిని రోగులుగా చేసి ఉండొచ్చు, ఎన్నో సామ్రాజ్యాలను పతనం చేసి ఉండొచ్చు. కానీ కేవలం ఒక్క మాటలో మా ప్రభువా, మా తండ్రి, మీరు మాకు తెలియజేసిన విధానమును బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. ఏదైతే అపోస్తలుడైనటువంటి పౌలు ద్వారా ఆత్మ సంబంధమైనటువంటి ఆయుధాలను గురించి మీరు మాట్లాడి ఉన్నారో తండ్రి, అదే దేవుడు ఈ చివరి కాలపు వర్తమానికుని ద్వారా కూడా ఎలా జయించవచ్చునో తండ్రి మాట్లాడిన వాడము నీవే మా ప్రభువా. మొదటగా వాని యొక్క కుయుక్తులు తెలుసుకోమని చెప్తున్నావు మా తండ్రి. నాయన దేవునికి విధేయత చూపించమని చెప్తున్నావు, ఆత్మలో దీనత్వాన్ని కలిగి ఉండమని చెప్తున్నావు. అదే విధంగా మాలో ఉన్నవాడు లోకములో ఉన్న వాని కంటే గొప్పవాడు అని గ్రహించాలి అని మా ప్రభువా సెలవిస్తున్నవాడవు నీవే. అందును బట్టి మీకే స్తోత్రాలయ్యా. అప్పుడు పరీక్షకు నువ్వు నిలబడి ఉన్నప్పుడు పరీక్షలో నువ్వు ఓడిపోవు, కానీ దెయ్యం ఓడిపోవాల్సినదే, దెయ్యాలు ఓడిపోవాల్సినదే, దుష్టాత్మలు ఓడిపోవాల్సినదే. ప్రభువా, నీ బిడ్డలు ఓడిపోరు అని మా తండ్రి ధైర్యంగా జయించేవారిగా ఉంటారని
మా ప్రభువా మీరు నేర్పుతున్న వాక్యమును బట్టి ఈ రాత్రి వేళ మా ప్రభువా మరి ఇక్కడ ఈ భూమి మీద ఉండి జయించి పరలోకంలో మీ యొక్క సైన్యముగా క్రీస్తు యేసు యొక్క వెనక నాయన శక్తితో, పరిశుద్ధాత్మ శక్తితో తెల్లని గుర్రముల మీద మా ప్రభువా హర్మగెద్దోన్ యుద్ధమునకు దిగుచున్నటువంటి ఆ గొప్ప యుద్ధమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సాతాను భూమి మీద నలుదిక్కుల నుంచి వాడు సైన్యాన్ని పోగు చేస్తూ ఉండగా నీవైతే పరలోకములో ఉన్న నలుదిక్కుల నుంచి మా ప్రభువా మీ సైన్యమును మీరు పోగు చేస్తూ ఉన్నారు. ఆ సైన్యం ఇక్కడ ఉన్నదని మేము నమ్ముతున్నాం. ఆ విశ్వాసులు ఇక్కడ ఉన్నారని నమ్ముతున్నాం. ఆ బిడ్డలు ఇక్కడ ఉన్నారని మేము నమ్ముతున్నాం. ఓ తండ్రి, నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధమైన మా ప్రభువా మొదట ఎక్కడగానే నాయన సిద్ధపరిచి ఆత్మ సంబంధమైన ఆయుధాలన్నీ ధరించుకొని మా తండ్రి నాయన ఆ జరగబోయే ఆ గొప్ప యుద్ధములో మా తండ్రి యుద్ధం మీదే గనుక మా ప్రభువా మీ జనాంగాన్ని కాపాడడానికి తండ్రి స్వయంగా మీరు దిగి వచ్చేటప్పుడు వరుడు ఎక్కడుండునో వధువు కూడా అక్కడే ఉండునట్లుగా మీరు ఆశీర్వదించండి.